విన్నింగ్ టీమ్ అండ్ వెస్టీజ్ తో మేము కనెక్టెడ్ ఉన్నాము. ఇది మన సౌభాగ్యం అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ లైఫ్ మారిపోయింది, ఆలోచన విధానం మారిపోయింది, జీవనం పట్ల చూసే దృష్టి మారిపోయింది అండ్ జీవితానికి ఒక కొత్త మీనింగ్ వచ్చింది. సో మనమందరం ఇక్కడ ఉన్నాము, మీరందరు ఇక్కడ ఉన్నారు. ఆల్మోస్ట్ 1000 పీపుల్ అయితే ఫుల్ అయిపోయినారు ఇక్కడ. అండ్ మిగతా వాళ్ళు యూట్యూబ్ చూస్తూనే ఉంటారు. సో ఇవాళ మనము ట్రైనింగ్ తీసుకుంటున్నాము, లేకపోతే మనము కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటున్నాము. సో నో యువర్ పవర్ అని నేను దానికి పేరు పెట్టిన. సో నో యువర్ పవర్ ఏమున్నది, ఎట్లా ఉన్నది, లాస్ట్ లో మనకు అర్థమవుతుంది. ఇది జస్ట్ ఒక సిరీస్. ఇది 1 డేలో 1 సెషన్లో అయ్యేది కాదు. బట్ నేను ప్రయత్నం చేస్తున్నా వెరీ నార్మల్ వేలో, సింపుల్ వేలో. మనం ఏవైతే నేర్చుకున్నామో రైట్, మన అప్లయన్స్ ఎస్పి బారెల్ నుంచి, ఇందర్వీర్ భయ్యా నుంచి, అండ్ అబౌవ్ ఆల్ నేను ఏవైతే చదువుకున్నాను. ఓకే, నేను ఎంఏ ఫిలాసఫీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చదువుకున్న. ఇండియన్ ఫిలాసఫీ, వెస్టర్న్ ఫిలాసఫీ అండ్ ఇండియన్ సైకాలజీ, వెస్టర్న్ సైకాలజీ. ఓకే, సో దాని నుంచి కొంచెం సింపుల్ గా మనకు మనం అర్థం చేసుకోవడానికి కొన్ని ఇవ్వాల మనం ప్రయత్నం చేస్తున్నాము. సో మనం అందరం ఇక్కడ ఎందుకు ఉన్నాము, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఓకే, దానికన్నా ముందు ఐ వాంట్ టు షేర్ మై పిపిటి. ఓకే, ఓకే, కెన్ యూ సీ మై పిపిటి? కనిపిస్తుందా? yes sir, క్లియర్ గా ఉంది సార్. ఓకే, సో నీ శక్తిని తెలుసుకోండి. ఓకే, మీ శక్తిని తెలుసుకోండి అంటే మీ శక్తి మీరు తెలుసుకోవాలి. దీని యొక్క పేరే అట్లా ఉన్నది. సో మనము ఓకే ఇక్కడ మార్నింగ్ ఉన్నాము, ఇంత పొద్దున 5:30కి ఈ జూమ్ ఓపెన్ అవుతుంది. అందరము ప్రతి వారం కలుస్తూ ఉంటాము. ఎందుకు ఉన్నాము? వై ఆర్ వి హియర్ టుడే? ఓకే, ప్రతి వారం ఉంటాము, ఇవాళ కూడా ఉంటున్నాము. ఎందుకు ఉన్నాము ఆలోచించగలుగుతారా? రైట్, ఏదైనా ఉంటే మధ్య మధ్యలో మీరు కామెంట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు. సో మనం ఇక్కడ ప్రత్యేకంగా విన్నింగ్ టీమ్ ప్లాట్ఫామ్ మీద మార్నింగ్ 6 o'clock ఎందుకు ఉన్నాము ఒకసారి ఆలోచించాలి. వై వీఆర్ హియర్. ఓకే, సో ఈ ఆలోచన మన లోపల ఎందుకు రావాలి అంటే, వై ఎప్పటికైనా చాలా పవర్ఫుల్ ఉంటుంది. వై, ఎందుకు అనేటిది మొత్తం ఓకే జీవితంలో, మనుష్య జీవితంలో వై అనేటిది చాలా పెద్ద విషయము అండ్ చాలా పవర్ఫుల్ విషయము. ఓకే, సో వై తర్వాత ఎందుకు అని అనుకుంటే, సో సెకండ్ పాయింట్ వస్తుంది ఇక్కడ, డూ వీ హ్యావ్ ఏ పర్పస్? మనం ఇక్కడ ఇంత పొద్దున్న మనం కలుస్తున్నాము. ఓకే, అందరూ వాళ్ళ వాళ్ళ వీడియోస్, ఆడియోస్ చాలా శ్రద్ధగా వింటున్నారు. ఎందుకు? ఒక పర్పస్ ఉన్నది. మనం డూ వీ హ్యావ్ ఏ పర్పస్? ఓకే, ఒక కారణం ఉన్నది, ఒక రీజన్ ఉన్నది. అది ఏదైనా కావచ్చు, మీ రీజన్ వేరే కావచ్చు, నా రీజన్ ఒక డిఫరెంట్ రీజన్ కావచ్చు. ఓకే, ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు, వాళ్ళకు ఒక పర్పస్ ఉండొచ్చు, రీజన్ కారణం కావచ్చు. ఇప్పుడే బండి శ్యామ్ మాట్లాడినారు, ఆయనకు వేరే పర్పస్ కావచ్చు. సో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో పర్పస్ అనేటిది చాలా ఇంపార్టెంట్. ఒక కారణం ఉంటది, ఒక రీజన్ ఉంటది, దాని గురించే మనం ఏదైనా పని చేస్తున్నాము. ఇక్కడ కూడా మనం ఇంత మార్నింగ్ ఉన్నాము అంటే ఒక పర్పస్ ఉంటది లైఫ్ లో, ఒక రీజన్ ఉంటుంది. ఓకే, సో పర్పస్ ఆఫ్ లైఫ్ లో ఎన్నో విషయాలు కావచ్చు. ఓకే, మనము షోది ప్లాన్ చేసే టైంలో అడుగుతాము, మీకు లైఫ్ లో ఏం కావాలి అని అడుగుతాము. చాలా మంది రాస్తారు. ఓకే, సో గుడ్ హెల్త్ కావాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి, గుడ్ రిలేషన్షిప్ కావాలి, 6 figure ఇన్కమ్ కావాలి, ఎన్నో కళలు ఉన్నాయి.
డ్రీమ్స్ అది ఫుల్ఫిల్ చేసుకోవాలి. నా గురించి పర్సనల్ డ్రీమ్స్, రైట్, ఫ్యామిలీ గురించి డ్రీమ్స్, పిల్లల గురించి డ్రీమ్స్, టీమ్ గురించి. ఓకే, ఒక్కొక్క వ్యక్తిది ఒక్కొక్క ఆలోచన సరళి ఉన్నది, డ్రీమ్స్ ఉంటాయి. అండ్ డ్రీమ్స్ తీసుకున్న తర్వాతనే మన లైఫ్ లో ఒక పర్పస్ వస్తుంది. సో ఇది సాధించాలి, అది సాధించాలి, మంచి ఆరోగ్యం కావాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి, రైట్, మంచి రిలేషన్షిప్ కావాలి, రిలేషన్షిప్ లో ఫ్యామిలీ రిలేషన్షిప్ కావచ్చు, సమాజంలో మంచి రిలేషన్షిప్ కావచ్చు, విన్నింగ్ టీమ్ లో అప్ లైన్ డౌన్ లైన్ రిలేషన్షిప్ కావచ్చు, 6 ఫిగర్ ఇన్కమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు. 5 lakhs ఇన్కమ్ కావాలి, 5 lakhs నుంచి 10 lakhs ఇన్కమ్ కావాలి. దాని తర్వాత మనకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, ఇల్లు కావాలి, కార్ కావాలి. ఇప్పుడే మనము థాయిలాండ్ ట్రిప్ గురించి మాట్లాడుతున్నాము. అబ్రాడ్ ట్రిప్, ఫ్రీ అబ్రాడ్ ట్రిప్ కావాలి. అట్లా మనం రాసుకుంటూ పోతే ఎన్నో డ్రీమ్స్, ఎన్నో విషయాలు మనకు లైఫ్ లో ఉంటుంది. సో ఈ అన్నిటికీ రైట్ ఎంత పని చేయాలి? ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలనుకో ఏం చేయాలి? రోజు ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, వాకింగ్ చేయాలి. పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకోండి, మనము ప్రశాంతతతో కూర్చోవాలి. ఎన్నో మాటలు మనం మైండ్ లో ఉంటది, దానికి పీస్ఫుల్ గా రైట్ వదిలేయాలి. నేను క్రౌన్ కావాలి, నేను డియుసిడి కావాలి, ఎన్ని మీటింగ్స్ కి రావాలి, ఎంత పని చేయాలి. ఇదంతా ప్రాసెస్ అంటాము. సో ఈ ప్రాసెస్ కి మనకు ఎనర్జీ కావాలి, ఈ ప్రాసెస్ కి మనకు పవర్ కావాలి అంటాం కదా, రైట్. సో వీ హ్యావ్ టు పవర్. మనకు ఎనర్జీ కావాలి, ఫిజికల్ బాడీ, మంచిగా భోజనం తింటున్నాము, మన స్పిరులినా వాడుకుంటున్నాము, సప్లిమెంట్స్ వాడుకుంటున్నాము. అది మనకు ఫిజికల్ ఎనర్జీ ఇవ్వడానికి ఉన్నది. అట్లనే మనం ఉన్నాము బ్రెయిన్ తో. బ్రెయిన్ లో ఒక ఫిజికల్ బ్రెయిన్ ఉన్నది, అండ్ మనిషి లోపల ఒక మనస్సు ఉన్నది. ఇంగ్లీష్ లో దానికి మైండ్ అంటారు. మైండ్ లో అన్ని వచ్చేస్తున్నాయి, బ్రెయిన్ వచ్చేస్తుంది, మనస్సు వచ్చేస్తుంది. సో మన లోపల ఉన్న మైండ్ కి కూడా ఎనర్జీ కావాలి, పవర్ కావాలి. సో రోజు మనం భోజనం తీసుకుంటున్నాము, మంచి సప్లిమెంట్స్ తీసుకుంటున్నాము, అది మన ఫిజికల్ బాడీ గురించి. కానీ మన మైండ్ బాడీ, మన మెంటల్ బాడీ గురించి మనము ఎనర్జీ కావాలి, దానికి మనకు భోజనం ఇవ్వాలి. అట్లాంటివి ఎనర్జీ, భోజనం గురించి మనం మార్నింగ్ ఇక్కడ కలుస్తున్నాము. సో ఈ మన మైండ్ గురించి మనం ఆలోచిస్తే, లెట్ us క్విక్లీ అండర్స్టాండ్ అవర్ మైండ్. చాలా సింపుల్ వేలో నేను చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా చెప్పడానికి. సో మన మైండ్ ఏముంటది, ఎలా ఉంటది? మన మైండ్ లో 2 క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి ఎనిమల్ క్వాలిటీస్ ఉంటాయి, అండ్ కొన్ని హ్యూమన్ క్వాలిటీస్ ఉంటాయి. ఎనిమల్ క్వాలిటీస్ అంటే పశువులలో ఉన్న మైండ్, బ్రెయిన్ ఏవైతే ఉంటది అది మన లోపల కూడా కొంచెం ఉంటది. అండ్ మళ్ళీ ఒక మనుష్యుల్లాగా, ఒక మానవుల్లాగా మన దగ్గర ఇంకొక బ్రెయిన్ ఉంటది. ఆ బ్రెయిన్ లోనే 2 క్వాలిటీస్ అది. సో పశువుల బ్రెయిన్ అంటే మనం చింపాంజీ నుంచి మనం వచ్చాము, చింపాంజీ క్వాలిటీస్ మన లోపల ఉంటది. ఇంకా దానికన్నా ముందు పోతే మనం రెప్టీలియన్ ఉంటుండే, అంటే మనం నీళ్ళలో, వాటర్ లో కూడా ఉంటుండే, భూమిలో కూడా ఉంటుండే, లక్షల కోట్ల సంవత్సరాల ముందు విషయం. సో ఆ మైండ్ కూడా మన లోపల ఉన్నది. ఆ మైండ్ తో మన బాడీ రైట్ రన్ అవుతుంది. మనం చూస్తున్నాము, వింటున్నాము, జీర్ణం శక్తి అవుతుంది. ఇది మొత్తం ఎనిమల్ లో కూడానే ఉంటుంది. ఎనిమల్ కూడా చూస్తున్నది, ఎనిమల్ కూడా తింటున్నది, ఎనిమల్ కూడా జీర్ణం శక్తి ఉంటుంది. సో ఏవైతే ఎనిమల్ లో ఉన్నది సేమ్ అట్లాంటిది మన దగ్గర కూడా ఉన్నది. రెప్టిలియన్ బ్రెయిన్ అని అంటారు. రెప్టిలియన్ బ్రెయిన్ అంటే మనకు ఏదైనా ఏమంటారు, డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నది అనుకోండి, దాని నుంచి మనం రక్షణ తీసుకోవాలి. ఇప్పుడు చాలా ఎండ పడుతుంది, సో మనం ఏం చేస్తాము, రైట్, లోపల పోయి కూర్చుంటాము, నీడలో, కూల్ ప్లేస్ లో కూర్చుంటాము. ఇది రెప్టిలియన్ బ్రెయిన్ పని. ఇది అగ్ని ప్రమాదం అవుతుంది, అక్కడ నుంచి పారిపోవాలి, రైట్, ఒక భయం లాగా ఉన్నది. సో ఇవన్నీ రెప్టిలియన్ బ్రెయిన్. ఇది పశువులలో కూడా ఉంటది, మన లోపల కూడా ఉంటది. దీంట్లో
మెయిన్ దీంట్లో ఒక రీజన్ ఏమున్నది అంటే రైట్ ఆరామ్సే కూర్చోవడానికి ఒక హ్యాబిట్ అయిపోతుంది కదా. మంచిగా కడుపు నిండితే మనము కూర్చుంటాము. ఏదైనా పశువు ఉన్నదనుకోండి, మంచిగా భోజనం దొరికింది అనుకోండి, ఒక అడవిలో పెద్ద పులి కూడా ఉన్నదనుకోండి, భోజనం మంచిగా తిన్న తర్వాత ఏం చేస్తుంది, అది కూర్చుంటది. ఇప్పుడు ఏం చేసేది అవసరం లేదు. ఓకే, రిలాక్స్, ఆరామ్సే ఉన్నాము అని అంటారు. సో అది ఎనిమల్ టెండెన్సీ. ఓకే, సో మెమిలియన్ బ్రెయిన్ కూడా ఉంటది దాంట్లో, రైట్. కొంచెం భయం ఉంటది, కొంచెము కోపం ఉంటది, రైట్, ఆనందం ఉంటది. ఇవన్నీ ఎనిమల్ టెండెన్సీలో కూడా ఉంటుంది. కానీ మానవుల్లాగా మన జీవితంలో, రైట్, మన మైండ్ లో కొన్ని వేరే క్వాలిటీస్ కూడా ఉంటాయి. ఓకే, మనం వేరే వాళ్ళ కేర్ తీసుకుంటాము, నేను ఏదో సాధించాలి అని అనుకుంటాము, మన లోపల ఏదో చేయాలి అని ఒక తపన ఉంటది. ఇవన్నీ రైట్ మనస్సుకు అండ్ మనిషికి ఉన్న కొన్ని మానవ గుణాలు అని అంటారు. ఓకే, సో దీని గురించి ఎక్కువ మనము తర్వాత అర్థం చేసుకుందాము. మనం ఇంపార్టెంట్ విషయానికి మనం వస్తే, ఓకే, మన మైండ్ పని చేయాలి అనుకుంటే మైండ్ కి కొన్ని సిగ్నల్స్ కావాలి. ఓకే, ఇప్పుడు మన ఫోన్ ఉన్నది, మన ఫోన్ పని చేయాలి అంటే ఫోన్ లో సిగ్నల్ కావాలి. ఓకే, సిగ్నల్ రాగానే ఫోన్ కనెక్షన్ తీసుకుంటది, పని చేస్తుంది. అట్లనే మన మైండ్ కి కూడా సిగ్నల్స్ కావాలి, ఇన్పుట్ కావాలి. అది మన 5 సెన్సెస్, మన 5 ఇంద్రియాలు ఉంటాయి. మనం కళ్ళ ద్వారా చూస్తున్నాము, రైట్, ఇది ఇయర్స్ ద్వారా, చెవుల ద్వారా మనం వింటున్నాము. ఓకే, ఇక్కడ నాలిక ద్వారా టేస్ట్, స్కిన్ స్పర్శ ఉంటది. ఓకే, సో మన నోస్ తో మనము శ్వాసం తీసుకుంటున్నాము, అక్కడే వాసన కూడా మనకు వస్తుంది. ఓకే, సో ఇవన్నీ 5 సెన్సెస్ ద్వారా మనము మన మైండ్ కి సిగ్నల్ ఇస్తున్నాము. ఓకే, సిగ్నల్ ఇవ్వంగానే మైండ్ ఏం చేస్తుంది అంటే ప్రాసెస్ చేసి మనకు ఓకే ఆర్డర్ ఇస్తుంది, రెస్పాన్స్ ఫ్రమ్ ది మైండ్. అండ్ ఎప్పుడైతే రెస్పాన్స్ మైండ్ ఇస్తుంది, అక్కడే మన బ్రెయిన్ ద్వారా మన శరీరంలో ఒక ఎండోక్రైన్ సిస్టమ్ ఉంటది. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన దగ్గర గ్లాండ్స్ ఉంటాయి. థైరాయిడ్ గ్లాండ్ ఉంది, ఇక్కడ బ్రెయిన్ లో హైపోథాలమస్ గ్లాండ్ ఇది, రైట్, ఇక్కడ ఇన్సులిన్ తయారు చేసేది ప్యాంక్రియాస్ గ్లాండ్ ఉన్నది. ఇట్లాంటివి ఎన్నో గ్లాండ్స్ మన బాడీలో ఉంటాయి. దాని నుంచి హార్మోన్స్ తయారవుతాయి, దానికి మన భాషలో కెమికల్ తయారవుతుంది. ఓకే, ఆ కెమికల్ తయారైతేనే మనము అట్లా రెస్పాన్స్ ఇస్తాము. ఎన్నో కెమికల్స్ ఉంటాయి. ఒక కెమికల్ తయారైతే మనకు ఖుషి ఉంటది, ఒక కెమికల్ తయారైతే మనకు దుఃఖం ఉంటది, ఒక కెమికల్ తయారైతే మనకు దగ్ 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 అనిపిస్తూ ఉంటది, రైట్. ఒక కెమికల్ తయారు చేస్తే మనకు భయం ఉంటది. ఇవన్నీ బాడీయే తయారు చేస్తుంది. ఎందుకు తయారు చేస్తుంది? అట్లాంటివి మనం దానికి సిగ్నల్ ఇచ్చాము. ఆ సిగ్నల్ ఇచ్చినందుకు ఇది మన మైండ్ రెస్పాన్స్ ఇస్తుంది. సో మన మొత్తం బాడీ, మైండ్, మన జీవితాన్ని కంట్రోల్ ఎవరు చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న హార్మోన్ సిస్టమ్, అంటే కెమికల్ సిస్టమ్ అది. అండ్ ఆ కెమికల్ సిస్టమ్ టోటల్లీ మన మైండ్ తో కనెక్టెడ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో డోపమైన్ అని ఒక కెమికల్ హార్మోన్ తయారైతే, డోపమైన్ మన బాడీలో రిలీజ్ అయిందనుకో మనం చాలా ఖుషిగా, ఆనందంగా, ఆరామ్సే ఉంటాం. డోపమైన్ అంటారు దాన్ని. ఓకే, సో నెరపెనైన్ ఉన్నదనుకో మనము చాలా ఎట్లా ఉంటదంటే తృప్తి ఉంటది. చూడు, మొత్తం భోజనం తిన్న తర్వాత ఎట్లా తృప్తిగా ఉంటది, అట్లాంటివి కెమికల్ మన లోపల తయారవుతుంది. ఓకే, ఆక్సిటోసిన్ అని ఉంటది ఒకటి. ఆక్సిటోసిన్ తో ఏమైతుంది, మనం వేరే వాళ్ళతో సంబంధం ఏర్పడతాము, వేరే వాళ్ళతో కలిసిన తర్వాత హ్యాపీగా ఉంటాము, అది ఆక్సిటోసిన్ తో ఉంటుంది. కానీ అట్లనే కార్టిసాల్, రైట్, అడ్రినలిన్, ఇట్లాంటివి హార్మోన్ తయారైందనుకో మనకు భయం ఉంటది, రైట్, ఇక్కడ దగ్ధకు ఉంటది, కోపం వస్తుంది, ఎన్నో విషయాలు ఉన్నాయి. సో వేరే వేరే హార్మోన్స్ తో మన బాడీ వేరే వేరేగా రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉన్నది, మన మైండ్ కి లేకపోతే మన జీవితానికి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? రైట్, ఈ బాడీలో తయారయ్యే కెమికల్సా, హార్మోన్సా, లేకపోతే ఎవరు? హూ ఈస్ కంట్రోలింగ్ అస్? హార్మోన్ కంట్రోల్ చేస్తుందా లేకపోతే నేను కంట్రోల్ చేస్తున్నాను? 99% మన బాడీకి హార్మోన్సే కంట్రోల్ చేస్తాయి. కానీ మనం అనుకుంటే
మనం అనుకుంటే మన లైఫ్, మన శరీరము, మన రైట్ జీవితానికి మనమే కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది. మార్ష్ మెలో స్టడీ జరిగింది. ఓకే, సైకాలజీలో ఇది చాలా ఫేమస్ స్టడీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నేను చాలా షార్ట్ గా వెళ్తున్నాను. దీనికి వివరాలు చాలా డీప్ గా మనం వేరే సెషన్స్ లో మాట్లాడదాము. సో ఇక్కడ ఏం చేశారంటే కొంతమంది పిల్లలకి లైన్ లో కూర్చోబెట్టారు ఒక సైంటిస్ట్. ఓకే, ఆ సైంటిస్ట్ కూర్చోబెట్టి, ఆ సైంటిస్ట్ పేరు వాల్టర్ మిచ్చర్ అని అంటారు. అతను ఏం చేసిండు, వాళ్ళ ముందు మార్ష్ మెలో పెట్టిండు. మార్ష్ మెలో అంటే చాలా స్వీట్ గా ఉంటున్న ఒక గోలీ, ఒక చాక్లెట్ అనుకోండి, చాక్లెట్ లాగా ఉంటుంది. మార్ష్ మెలో వాళ్ళ ముందు ఇట్లా పెట్టేసినారు. పెట్టేసి 2 గంటల వరకు మీరు దీనికి చూడాలి కానీ తినొద్దు. ఓకే, అర్థమవుతుందా? చాక్లెట్ ముందు ఉన్నది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఈ చాక్లెట్ మీ ముందే ఉంటది, దానికి మీరు చూడాలి, మంచిగా ఫుల్ చూడాలి కానీ తినొద్దు. ఓకే, ఎవరైతే 2 గంటలు తినరు వాళ్ళకు డబుల్ చాక్లెట్ ఇస్తాము. బస్ ఇది చిన్న పర్పస్ ఇచ్చారు, వాళ్ళ డబుల్ చాక్లెట్ ఇస్తాము. ఓకే, సో 2 అవర్స్ వరకు చూస్తే 2 అవర్స్ అయిపోయింది. 2 అవర్స్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే కొంతమంది పిల్లలు ఆపుకోలేరు. ఒక 10 నిమిషాలు చూసి దన్నుగా తినేశారు. కొంతమంది హాఫ్ అన్ అవర్ తర్వాత తిన్నారు. కొంతమంది ఒక గంట తర్వాత తిన్నారు. అండ్ కొంతమంది 2 గంటలు అయిపోయిన తర్వాత కూడా తినలే. ఓకే, ముందే ఉన్నది ఆ చాక్లెట్ మార్ష్ మెలో, కానీ వాళ్ళు తినలే. సో ఎవరైతే తినలే వాళ్ళ జీవితము మళ్ళీ ఫ్యూచర్ లో ఇది చిన్న రీసెర్చ్ పాయింట్ కాదు, వాళ్ళ జీవితంలో వాళ్ళు 20 ఇయర్స్ తర్వాత చాలా సక్సెస్ఫుల్ అయినారట. ఎవరైతే అప్పుడు చిన్నప్పుడు 2 అవర్స్ లో చాక్లెట్ తినలే, కంట్రోల్ చేసుకున్నారు. ఇక్కడ ఏం అర్థమైంది అంటే ఎవరైతే కంట్రోల్ చేసుకున్నారో వాళ్ళు జీవితంలో చాలా పెద్దగా సాధించారు. ఎవరైతే కంట్రోల్ చేయలేకపోయారు, రైట్, వాళ్ళతో కంట్రోల్ కాలే, వాళ్ళు నార్మల్ పీపుల్ లాగానే ఉండిపోయారు. అంటే ఇక్కడ అర్థం ఏమున్నది అంటే రైట్, మన మైండ్ కి మనం ఒక రీజన్, ఓకే, ఒక పర్పస్, ఏదో ఒక కారణం ఇస్తే రైట్ మనకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ కంట్రోలింగ్కే విల్ పవర్ అంటారు. రైట్, మన లోపల ఉన్న విల్ పవర్. ఓకే, ఈ భగవంతుడు ఇచ్చిన మనకు అన్నిటికన్నా చాలా పెద్ద పవర్ ఏమైతే ఉన్నది దానికే విల్ పవర్ అంటారు. ఆ విల్ పవర్ ఎప్పుడు వస్తుంది, ఒక రీజన్, ఒక పర్పస్ ఉంటేనే ఆ విల్ పవర్ మన లోపల స్ట్రాంగ్ అవుతుంటుంది. ఓకే, ఇచ్ఛాశక్తి అంటారు దానికి. ఏ శక్తి? మన ఇచ్ఛాశక్తి అంటారు. సో మనము ఎంత పెద్ద కంట్రోల్ మన పైన ఉంచుకుంటే అంత పెద్దగా మనం సాధించుకోవచ్చు. ఓకే, పెద్ద కంట్రోల్ ఎప్పుడైతుంది, ఇప్పుడే నేను చెప్పిన రైట్, హార్మోన్స్ మనకు కంట్రోల్ చేస్తున్నాయా లేకపోతే మనం మనకు కంట్రోల్ చేసుకుంటున్నామా? సో మనకు కంట్రోల్ చేసుకోవాలి, మన మనస్సు పైన మన కంట్రోల్ ఉండాలి. రైట్, మనం అనుకునేటట్టు మనం జీవించాలి. ఓకే, సో దానికే అంటారు రైట్, ఒక పర్పస్ కావాలి. ఎప్పుడైతే మన మైండ్ కి మనం ఒక పర్పస్ ఇస్తాము, ఒక రీజన్ ఇస్తాము, ఇప్పుడే మనం అనుకున్నాము ఎందుకు ఇక్కడ ఉన్నాము, నేను వెస్టీజ్ విన్నింగ్ టీం ఎందుకు జాయిన్ చేసిన, ఏం కావాలని అనుకుంటున్నా, జీవితంలో ఏం సాధించుకోవాలని అనుకుంటున్నా, ఆ పర్పస్ ఉంటే ఇచ్ఛాశక్తి స్ట్రాంగ్ అవుతుంది, విల్ పవర్. ఓకే, సో ఆ విల్ పవర్ తోనే మన జీవితంలో చాలా పెద్ద పవర్ ఉంటుంది, మార్పు వస్తుంది. ఇప్పుడు నో యువర్ పవర్ అన్నాం కదా, పర్పస్ గివ్స్ అస్ పవర్. ప్రతి వ్యక్తి లోపల చాలా శక్తి ఉన్నది. అందరికీ 24 అవర్సే ఉన్నాయి. అది ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఒక పెద్ద ఇండస్ట్రీ ఓనర్ కావచ్చు, ఒక లెక్చరర్ కావచ్చు, ఒక హౌస్ వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరికీ టైం అంతే ఉన్నది. కానీ ఎవరి దగ్గర అయితే లైఫ్ లో ఒక పర్పస్ క్లియర్ ఉన్నది ఇక్కడ రైట్, వాళ్ళకు చాలా పవర్ఫుల్ లైఫ్ అయిపోతుంది. సో పర్పస్ మీదనే మనము ఫోకస్ చేస్తే
మన పర్పస్ గురించి ఆలోచించుకుంటూ మనం పని చేస్తే రైట్, దాంట్లో చాలా శక్తి ఉంటది. ఆ శక్తినే మనం తెలుసుకోవాలి ఇవాళ. ఆ శక్తి మీ లోపలే ఉన్నది, అందరి లోపలే ఉన్నది. ఓకే, ఇప్పుడు ఫోకస్ ఆన్ పర్పస్ ఇస్ లైక్ రివర్ డ్యామ్. ఇప్పుడు అనుకోండి, మన విచారం ఉన్నది, రోజు ఎన్నో విచారాలు వస్తూ ఉంటాయి మనకు. 60,000 రకాల విచారాలు రోజు మన మైండ్ లో వస్తున్నాయి. 60,000 types of thoughts we get every single day. ఓకే, సో మనము ఆ విచారానికి కంట్రోల్ చేసుకుంటే, ఫోకస్ చేసుకుంటే మన పర్పస్ మీద, దాంట్లో చాలా పవర్ వస్తుంది. నో యువర్ పవర్ అన్నాం. ఓకే, సో మనం ఏం కావాలి అని అనుకుంటున్నాము, మన డ్రీమ్స్ రాసుకోండి. విన్నింగ్ టీమ్ రైట్, మన అప్లైన్స్ ఎందుకు చెప్తారు 10 core steps లో? అందు గురించే చెప్తారు. మీరు ఏం సాధించుకోవాలని అనుకుంటున్నారు, మీ గోల్స్ రాయండి, మీ డ్రీమ్స్ రాయండి, 5 డ్రీమ్స్ రాయండి, మీ గోడ మీద అతికించండి. ఎందుకు గోడ మీద అతికించాలి, ఇక్కడ వాల్ మీద అతికించాలి ఎందుకు చెప్తాము అంటే, అది రోజు దానికి చూడాలి. రైట్, నాకు ఇది డ్రీమ్ ఉంది. ఇప్పుడు థాయిలాండ్ ఒక డ్రీమ్ వచ్చింది, ఇది షార్ట్ టర్మ్ డ్రీమ్. ఇప్పుడు థాయిలాండ్ డ్రీమ్ వచ్చింది అనుకోండి, మన మొత్తం ఫోకస్ దేని మీద ఉన్నది? థాయిలాండ్ పోవాలి, థాయిలాండ్ పోవాలి, థాయిలాండ్ క్వాలిఫై కావాలి, థాయిలాండ్ క్వాలిఫై కావాలి. మన లోపల ఒక కొత్త ఉత్సాహం వచ్చేసింది, ఒక కొత్త పర్పస్ వచ్చింది, పవర్ వచ్చేసింది. ఇక ఆ పవర్ రాగానే మనము రైట్ యాక్షన్ పార్ట్ లో దిగుతున్నాము సాధించుకోవడానికి. సో ఇది ఒక నది ఉన్నది అనుకోండి, నదికి ఒక కంట్రోల్ వే, ఇటువైపు తీరం ఉన్నది, ఇటువైపు కూడా తీరం ఉన్నది. నదికి తీరాలు అంటారు. అంటే ఓకే, నది ప్రవాహం ఒకే దిశలో పోతూ ఉంటుంది. ఒకే దిశలో నది పోతుంది అనుకోండి, ఆ నదికి అక్కడ మనం ఆపినాము, దానికే డ్యామ్ అంటారు. డ్యామ్, ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఉన్నది అనుకోండి, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టిన తర్వాత అక్కడ వాటర్ ఫుల్ అయి ఓకే, అక్కడ మీద నుంచి ఎప్పుడైతే గేట్స్ ఓపెన్ అవుతుంది, వాటర్ పడుతుంది. ఆ వాటర్ పడిన టైంకి అక్కడ ఫ్యాన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉంటాయి. ఆ ఫ్యాన్స్ తో రైట్ ఎలక్ట్రిసిటీ తయారవుతుంది, కరెంట్ తయారవుతుంది. దానికే హైడల్ పవర్ అంటారు. ఇప్పుడు అక్కడ డ్యామ్ లేదనుకో, మొత్తం నీళ్లు ఇట్లా విస్తరించింది అనుకో, నది లేదు అక్కడ, ఇటు కూడా నీళ్ళు పోతుంది, అటు కూడా నీళ్ళు పోతుంది, ఎక్కడెక్కడో నీళ్ళు పోతుంది అనుకోండి, దాంట్లో ఏం పవర్ ఉండదు. మన థాట్ ప్రాసెస్ కూడా, మన మైండ్ కూడా రైట్, నేను టీవీ కూడా చూస్తున్నా, నేను ఫ్రెండ్స్ లో కూడా తిరుగుతున్నా, నేను అది ఆలోచిస్తున్నా, నేను ఇది ఆలోచిస్తున్నా అంటే, మన మైండ్ పవర్ కూడా ఎక్కడెక్కడో వేస్ట్ అవుతుంది. వేస్ట్ అవుతున్న మైండ్ కి ఏమంటారు అంటే రైట్, ల్యాక్ ఆఫ్ ఫోకస్ మైండ్ అంటారు. అది ఏం ఫోకస్ లేదు, సో పవర్ రాదు. సో నో యువర్ పవర్ ఎందుకు అంటున్నాము అంటే రైట్, మీ పర్పస్ క్లియర్ చేసుకుంటే చాలా పవర్ మన లోపలే వస్తుంది. ఇప్పుడు ఒక పంట పొలం దగ్గర నిలబడి, ఒక పంట భూమి ఉంటది కదా, పంట భూమి దగ్గర నిలబడి నేను అంటున్నా, ఓ పంట భూమి రైట్, నాకు పంట ఇవ్వు, దిగుబడి ఇవ్వు, రైట్, పంట ఇవ్వు అని నేను జోర్సే ఏమంటారు అరుస్తున్నా. ఓకే, సో అక్కడ నేను గంటలు నిలబడి అరుస్తే కూడా పంట భూమి నాకు పంట ఇస్తుందా? ఏమి ఇవ్వదు. పంట భూమి ఏం చెప్తుంది అంటే, ఓ మానవుడా, నేను పంట ఇస్తాను, కానీ నువ్వు విత్తనం నాటాలి కదా. ఫస్ట్ నువ్వు విత్తనం నాటితేనే నేను నీకు పంట ఇవ్వగలుగుతా. నువ్వు విత్తనం నాటలే, నువ్వు సోయింగ్ సీడ్ నువ్వు చేయలే, మరి ఏం పంట ఇవ్వాలి? సో మన మైండ్ కూడా అట్లనే ఉన్నది. మన మైండ్ కి మనం అంటున్నాము, నాకు కార్ కావాలి, రైట్, నాకు జీవితంలో ఆనందం కావాలి, ఏమేమో కోరికలు మనం పెట్టుకుంటున్నాము. కానీ ఈ కోరికలు ఏవైతే పెట్టుకుంటున్నాము, ఇది ఎట్లా ఉన్నదంటే ఓకే, ఒక పంట భూమి దగ్గర నిలబడి, ఓ భూమి నాకు ఇవ్వు, దిగుబడి ఇవ్వు, పంట ఇవ్వు అని మనం భూమికి అడుగుతున్నాము. భూమి ఎట్లా ఇస్తుంది? ఫస్ట్ దాంట్లో మనము విత్తనం నాటాలి. విత్తనం నాటే ముందు కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది, భూమి తయారు చేయాలి. ఓకే, భూమి తయారు చేయాలి. భూమి తయారైన తర్వాత విత్తనం నాటాలి. విత్తనం నాటిన తర్వాత అప్పుడు రియల్ పని స్టార్ట్ అవుతుంది. ఓకే, విత్తనం నాటిన తర్వాత ఏమవుతుంది? ఓకే, కొంచెం చిన్న మొలక దాని నుంచి వస్తుంది. ఆ మొలక నుంచే రైట్ ఆకులు వస్తాయి. ఆకులు వస్తే మళ్ళీ పంట రక్షణ స్టార్ట్ అవుతుంది.
ఓకే, అక్కడ గడ్డి రావద్దు, రైట్. వేరే పిచ్చి చెట్లు ఉంటాయి కదా, అవన్నీ రావద్దు, అది తీసేస్తారు. పిచ్చి గడ్డి ఉంటది కదా, అక్కడ గడ్డి తీసేస్తాము పంట పొలాల నుంచి. తీసేసిన తర్వాత మళ్ళీ పంట పెరుగుతది. పంట పెరిగిన తర్వాత ఏమైతది? పురుగుల అటాక్ కావచ్చు, రోగాలు రావచ్చు. ఓకే, దాని గురించి మనం ఏమేస్తాము? ఇప్పుడు మన దగ్గర అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయి. హ్యూమిక్ ఇస్తాము, ఓకే, ప్రోటెక్ ఇస్తాము, గోల్డ్ ఇస్తాము, నానోటెక్ ఇస్తాము. అంటే పంటకి మనము ఎదుగుదల గురించి కొన్ని పోషకాలు ఇస్తున్నాము. మళ్ళీ రోగాలు రావద్దు, దాని గురించి మనం ప్రొటెక్ట్ కాపాడుతున్నాము. పురుగులు వస్తే పురుగుల మందు కొడతారు. ఓకే, అండ్ లాస్ట్ కి ఇదంతా ప్రాసెస్ చేసిన తర్వాత ఏం దొరుకుతుంది మనకు? పంట రెడీ అయిపోతుంది, పంట తీస్తాం. సో మన మైండ్ కూడా ఒక పంట భూమి లాగానే ఉన్నది. ఓకే, సో మన మైండ్ కూడా పంట భూమి లాగానే ఉన్నది. ఆ మైండ్ లో మనము పర్పస్ యొక్క విత్తనము సో చేయాలి, పెట్టాలి. అందు గురించే మనకు విన్నింగ్ టీమ్ అంటది. ఓకే, డిఫైన్ యువర్ డ్రీమ్. డిఫైన్ యువర్ డ్రీమ్. నువ్వు ఎందుకు పుట్టినావు? ఏం చేయాలని అనుకుంటున్నావు? అసలు ఈ జీవితం అంటే, రైట్, నువ్వు ఎట్లా జీవించాలి అని అనుకుంటున్నావు? అది రాయండి. సో ఇది పర్పస్, ఇది సోయింగ్ ద సీడ్ అవుతుంది. నేను సీడ్ ఫస్ట్ విత్తనం వేస్తున్నా, నా మైండ్ లో వేస్తున్నా. ఇప్పుడు నా మైండ్ లో విత్తనం వేయాలి అంటే ఏం చేయాలి? నేను చెప్పిన కదా, 5 సెన్సెస్ మన దగ్గర ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి, రైట్, పంచేంద్రియాలు అంటారు. కళ్ళ కొద్ది కనిపించాలి. అందు గురించి ఇక్కడ డ్రీమ్స్ రాసి ఇక్కడ పేస్ట్ చేయండి అంటారు. గోడ మీద, రైట్, ఫోటో పెట్టండి. కార్ కావాలా? కార్ ఫోటో పెట్టండి. ఓకే, దానికి చూడండి. ఇప్పుడు కార్ అన్వేలింగ్ జరుగుతున్నది అక్కడ. బండి శ్యామ్ గురించి, సారీ. సో శ్యామ్ గారు ఉన్నారు, ఆ కార్ అన్వేలింగ్ అందరూ రావాలి. ఎందుకు రావాలి అని అనుకుంటున్నారు? ఓకే, అతనిది కార్ అక్కడ అన్వేలింగ్ జరుగుతూ ఉంటే కొత్త వ్యక్తి ఏమనుకోవాలి అంటే, నాకు కూడా ఇట్లా కార్ కావాలి, నేను కూడా ఇట్లాంటివి కార్ సాధిస్తా. ఇది ఏమైతుంది? మన మైండ్ లో ఒక విత్తనం మనం నాటుతున్నాము. ఓకే, ఆ విత్తనం నాటిన తర్వాత పర్పస్ స్టార్ట్ అవుతుంది. ఎస్, నేను పని చేయాలి, అది నేను సాధించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది. ఏ విత్తనం నాటాలి? అది ఎవరి చేతుల్లో ఉన్నది? రైట్, వ్యవసాయం చేసే వ్యక్తి చేతుల్లో ఉన్నది. నేను మిర్చి విత్తనం నాటాలా, నేను వరి విత్తనం నాటాలా, లేకపోతే నేను పత్తి విత్తనం నాటాలా? ఓకే, సో ఎట్లాంటి విత్తనం ఉండాలి? హూ విల్ డిసైడ్? ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరు డిసైడ్ చేయలేదనుకో, అక్కడ ఏదో గడ్డి తయారవుతుంది, ఏదో ఏదో చెట్లు ఏదో తయారైతూ ఉంటది. సో మన మైండ్ లో కూడా మనము డిసైడ్ చేసి ఒక విత్తనం మనం నాటలేదనుకోండి, ఏమేమో వస్తూ ఉంటాయి, విచారం వస్తూ ఉంటది, ఏదో గడ్డి వస్తూనే ఉంటది. ఆ గడ్డితో మనము, రైట్, లైఫ్ వేస్ట్ గా ఇట్లనే గడుపుతూ ఉంటాము. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఏడ్చుకుంటాము, నవ్వుకుంటున్నాము, తింటాము, తాగుతాము, పండుకుంటాము, ఒక రోజు పోతాము. అంటే భూమి అయితే చాలా బాగుంటుండే, భూమి చాలా బాగుంది. కానీ ఆ భూమిలో ఏం నాటాలి, ఎట్లాంటివి సీడ్ ఉండాలి, అది మనం డిసైడ్ చేయలేదనుకో, ఆ భూమి యొక్క, రైట్, విలువ ఏంటిది? ఆ భూమి అసలు మన గురించి ఎట్లా భూమి అంటే బంజర్ భూమి లాగా అయిపోతుంది, వేస్ట్. సో మన లైఫ్ కూడా పర్పస్ లేకపోతే ఒక బంజర్ భూమి లాగా, ఏదో అడవి గడ్డి లాగా తయారై ఒక రోజు ఖతం అయిపోతుంది. సో మనం ఏం చేయాలి? విన్నింగ్ టీమ్ లో 10 కోర్ స్టెప్స్ మనం అంటాము. 10 కోర్ స్టెప్స్ లో ఫస్ట్ విషయం అదే ఉన్నది, డిఫైన్ యువర్ డ్రీమ్. రైట్, మనకు విన్నింగ్ టీమ్ ఎంత పవర్ఫుల్ సిస్టమ్ అంటే, మీ పవర్ మీకు తెలియడానికి, ఒక పర్పస్ ఇవ్వడానికి, లైఫ్ లో ఒక మీనింగ్ రావడానికి సహాయం చేస్తుంది. మీ అప్లయన్స్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఏం చెప్తుంది ఇక్కడ అంటే, సో ఎ సీడ్ ఆఫ్ పర్పస్. మీకు ఏం కావాలి అని అనుకుంటున్నారు, ఇక్కడ ఆ విత్తనం నాటండి. అందు గురించి అంటాము, మీ 5 డ్రీమ్స్ రాసుకోండి, ఫొటోస్ అతికించుకోండి, రోజు చూడాలి, దానికి విజువలైజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు థాయిలాండ్ పోవాలి, ఆ థాయిలాండ్ పిక్చర్ బ్యాక్ మనం ప్రతి ఇంట్లో మనం పేస్ట్ చేసుకున్నాము, అది మనం ఒక విత్తనం నాటాము.
నాటిన తర్వాత దాని గురించి మనం పని చేస్తాము. దానికే అంటారు ఫీల్డ్ వర్క్ అంటారు. ఏమంటారు? ఫీల్డ్ వర్క్. నువ్వు ఫీల్డ్ వర్క్ చేస్తున్నావా అని అంటారు. ఫీల్డ్ అంటే ఏంటిది? ఇంగ్లీష్‌లో ఫీల్డ్ అంటే ఓపెన్ ప్లేస్ ఇంత పెద్ద. దానికే అంటారు ఫార్మ్ ల్యాండ్‌కి ఫీల్డ్ అంటారు. ఫార్మ్ ల్యాండ్ అంటే పంట పొలాలు, పంట భూమి. పంట భూమిలో ఎవరైతే పని చేస్తారో దానికి ఫీల్డ్ వర్క్ అంటారు. సో మనం కూడా ఏమంటాము? చలో ఫీల్డ్ వర్క్ చేయాలి. ఫీల్డ్ వర్క్ ఏమున్నది? నెక్స్ట్ ఓకే. 10 కోర్ స్టెప్స్ మనం చేయాలి. ఎందుకు చేయాలి? అది విత్తనం మనం నాటినాము. పంట కావాలి నాకు. థాయిలాండ్ ట్రిప్ నేను క్వాలిఫై కావాలి. దాని గురించి ఏం చేయాలి? చలో ఫీల్డ్‌లో షో ది ప్లాన్. ఓకే. లిస్ట్ ప్రిపేర్ చేయాలి, మాట్లాడాలి. ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి, హెల్త్ గురించి చెప్పాలి, నానో ఎనర్జైజర్ గురించి చెప్పాలి, అగ్రి గురించి చెప్పాలి. ఓకే. స్పిరులినా గురించి చెప్పాలి. మన దగ్గర ఉన్న ఏమేమో మనము ప్రొడక్ట్స్ తీసుకొని మనము జనాల దగ్గర వెళ్తున్నాము. ఇది ఫీల్డ్ వర్క్ అంటారు. ఫీల్డ్ వర్క్ అంటే ఏంటిది? పొలం వర్క్ ఇది. ఫీల్డ్ అంటేనే పొలం, పంట భూమి. సో మనం కూడా ఏవైతే విత్తనాలు నాటుతున్నాము, నాటిన తర్వాత మనం ఫీల్డ్ వర్క్ చేస్తాము. ఫీల్డ్ వర్క్ చేసే టైంలోనే మనకు కొన్ని బ్యారియర్స్ ఓకే. బ్యారియర్స్ వస్తాయి. ఇప్పుడు పిచ్చి గడ్డి వస్తది గదా! పంట భూమిలో గడ్డి వస్తది. ఓకే. సో ఆ బ్యారియర్స్ ఉంటది. ఇప్పుడు ఇది మిర్చి తోట కొంతమంది పెడితే ముడతలు వస్తున్నాయని చెప్తారు. ఎర్రగా అయితుంది, ఆకులు రాలిపోతున్నాయి. ఇది మెంటల్ బ్యారియర్స్. మనం గూడా థాయిలాండ్ క్వాలిఫై కావాలి అని ఒక గోల్ పెట్టుకున్నాము. ఇమ్మీడియేట్‌లీ లోపల నుంచి ఒక మాట వస్తది. ఎట్లా సాధిస్తావు? రైట్? ఎట్లా థాయిలాండ్ గురించి నువ్వు క్వాలిఫై అయితావు? నీకు 1,00,000 ఇన్‌కమ్ ఎట్లా వస్తది? నువ్వు మెర్సిడీస్ బెంజ్ ఎట్లా తీసుకోగలుగుతావు? నీతో ఇది అయితదా? ఇవన్నీ ఏమున్నదంటే మెంటల్ బ్యారియర్స్. మన లోపల ఉన్న కొన్ని తక్కువతనం అంటారు. ఓకే. ఇది ఆపుతున్నాయి మనం. మంచి పంట రావడానికి ఏవైతే ఆపుతది, ఇది కూడా మన దిమాగ్‌లో మన మైండ్‌లోది ఆపుతుంది. భయము, ఫియర్ అంటారు. ఓకే. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మన పైన మనకు విశ్వాసం లేదు. లేజినెస్ ఉన్నది. ఇవాళ చేద్దాం, రేపు చేద్దాము. ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఉన్నది. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాము. ఏమేమో టైమ్ పాస్ విషయాలు, ఫోకస్ లేదు. సో ఇట్లాంటివి ఎన్నో మెంటల్ బ్యారియర్స్ ఉంటాయి. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడతలేను. జస్ట్ ఒక అండర్‌స్టాండింగ్ గురించి మాట్లాడుతున్నా. అట్లనే మన మైండ్‌లో కొన్ని డిసీజెస్ ఉంటాయి. జబ్బులుంటాయి. చెప్తాం గదా! పంట మంచిగానే ఉన్నది. పంట కనిపిస్తుంది బానే. కానీ సడెన్‌లీ దానికి తెగులొచ్చినాయి. రోగమొచ్చింది. లేకపోతే పురుగులొచ్చినాయి. అంటాం గదా! పంటలో. అట్లా మన లోపల గూడా కొన్ని ఉంటాయి. డిసీజెస్ ఉంటాయి. రైట్? కోపం ఉంటది. ఇగో ఉంటది. వేరే వాళ్ళతో జెలస్ ఫీలింగ్ ఉంటది. లయింగ్ అంటే అబద్ధం చెప్పడం అనేటిది ఉంటది. లో ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్. ఓకే. మన లోపల నీతి, నిజాయితీ తక్కువ ఉండడము. ఇది గూడా మన లైఫ్‌లో పర్పస్‌కి ఫెయిల్ చేసేస్తది. మన పంట ఏవైతే సాధించాలి అని అనుకుంటున్నామో అది ఫెయిల్ అయిపోతది. సో ప్రతి దానికి కొన్ని సమాధానం ఉంటది. దానికి నేను తర్వాత మాట్లాడతా. ఇవి కొన్ని మెంటల్ డిసీజెస్ మనకు. ఓకే. సో కొన్ని పవర్స్ గూడా ఉన్నాయి మన దగ్గర. మైండ్‌లో చాలా పవర్స్ ఉంటాయి. పంట భూమిలో ఎంత పవర్ ఉన్నదంటే, మీరు ఏ విత్తనం పెడితే ఆ పంట ఇస్తుందది. అంత పవర్ ఉన్నది పంట భూమిలో. సో మన మైండ్‌లో గూడా చాలా పవర్ ఉన్నది. మనం ఏమనుకుంటే అది సాధించొచ్చు. ఫస్ట్ పవర్ ఏమున్నది? ఫెయిత్. రైట్? విశ్వాసం ఉండాలి అని అంటారు. ఎవరి మీద విశ్వాసం ఉండాలి? మన పైన, భగవంతుని పైన, కంపెనీ పైన, సిస్టమ్ పైన, అప్లైన్ పైన విశ్వాసం ఉంటే ఏదైనా సాధించొచ్చు అని అంటారు. ఇది దీంట్లో నేను డీటెయిల్ వెళ్తలేను. ఓకే. సో విశ్వాసం మనకు కావాలి. నెక్స్ట్ ఏమున్నది అంటే గ్రాటిట్యూడ్ పవర్ ఉన్నది. గ్రాటిట్యూడ్ అంటే మనకు ఏవైతే ఇవాళ దొరికింది, మన దగ్గర ఏవైతే ఉన్నది దానికి థాంక్ యూ చెప్పాలి. థాంక్ యూ. ధన్యవాదం. ధన్యవాదం. ఎంత ధన్యవాదం చెప్పుకుంటూ పోతే అంత మనము మన విల్ పవర్, మన మైండ్ పవర్ పెరుగుతది. అంత పాజిటివ్ ఎనర్జీ మన లోపల వస్తది. చూడండి రైట్? భగవంతుడు మనకు చూడ్డానికి 2 కళ్ళిచ్చారు. 2 చెవులున్నాయి. రైట్? బట్టలేసుకుంటున్నా, శరీరం ఉన్నది, కాళ్ళు చేతులు ఉన్నాయి. ఫస్ట్ దానికి మనం థాంక్ యూ చెప్పుకోవాలి.
కొంతమందికి చూడడానికి కళ్ళు లేవు, కొంతమంది నడవలేరు, కాళ్ళు లేవు. రైట్? నాకు ఒక ఇల్లు ఉన్నది, అది రైట్, ఇల్లు ఉన్నది, థ్యాంక్ యూ చెప్పాలి. ఉండడానికి నా దగ్గర ఇల్లు ఉన్నది, చాలా మంది దగ్గర ఇల్లు లేదు. రైట్? తినడానికి భోజనం ఉన్నది, అది బిర్యానీయా లేకపోతే జొన్న రొట్టియా సింపుల్, అది వేరే విషయం. కానీ తినడానికి సంథింగ్ ఉన్నది, కొంతమంది దగ్గర అది కూడా లేదు. ఓ థ్యాంక్ యూ దేవుడా అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ గాడ్. ఓకే, సో మన దగ్గర ఏవైతే ఉన్నది దానికి మనం థ్యాంక్ యూ చెప్పుకుంటే చిన్న చిన్న విషయాల్లో, రైట్, పీల్చుకోవడానికి గాలి ఉన్నది, మనం తింటున్నాం, అది జీర్ణం అవుతుంది. చాలా మందికి మంచిగా తినడానికి ఉన్నది కానీ తింటే జీర్ణం అయితే లేదు, అది కూడా ఒక ప్రాబ్లమే. సో నా దగ్గర అయితే జీర్ణం అవుతుంది, థ్యాంక్ గాడ్. ఇప్పుడు మన అప్లైన్ ఉన్నారు, ఇందర్వీర్ భయ్య ఉన్నారు. ఓకే, నిన్న మేము సిపి క్లబ్ లో ఇందర్వీర్ భయ్య రికగ్నిషన్ FRU లో DUCD రికగ్నిషన్ CD మేము పెట్టాము. ఆ సిడిలో ప్రొఫైల్ వీడియో ఉన్నది, ఇంకా మొత్తం 40 minutes ఏదైతే టాక్ వచ్చింది, చాలా నేర్చుకున్నాము దాంట్లో. ఇవాళ కూడా ఆ సిడి చూస్తే ఎట్లా ఉంటదంటే, అబ్బా, లైఫ్ స్టైల్ ఇట్లా ఉండాలి, రైట్, ఒక వ్యక్తి కపుల్ భార్య భర్తలు అంటే ఇట్లా ఉండాలి. ఓకే, అట్లా అనుకోవచ్చు. సో ఆ సిడిలో వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఎన్నో సార్లు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, దాంట్లో థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ భగవంతుడా, థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్ అంటున్నారు. థ్యాంక్ గాడ్ ఎందుకు అంటున్నారు అంటే ప్రతి విషయానికి థ్యాంక్ యూ అంటున్నారు. థ్యాంక్ యూ, మేము ఇంత మంచిగా జీవిస్తున్నాము, థ్యాంక్ యూ మాకు వెస్టీజ్ వచ్చింది, థ్యాంక్ యూ మాకు విన్నింగ్ టీం ఉన్నది, థ్యాంక్ యూ మాకు SP బాయిల్ సార్ దొరికారు, థ్యాంక్ యూ మాకు BMW కార్ వచ్చింది, థ్యాంక్ యూ మాకు టీం వచ్చింది. థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నాము అంటే, థ్యాంక్ యూ చెప్తేనే పాజిటివ్ పవర్. అది మనము మన పంట పొలాల్లో మంచిగా దిగుబడి పెంచుకోవడానికి మనం ఏమేస్తాము, రైట్, అగ్రి గోల్డ్ వేయండి, హ్యూమిక్ వేయండి అని అంటాం కదా. అట్లా మన మైండ్ కి కూడా ఇంకా రిజల్ట్ పెద్దగా రావాలి అంటే గ్రాటిట్యూడ్ పవర్ అది. ఓకే, కృతజ్ఞత, మనిషి అంటేనే కృతజ్ఞత. థ్యాంక్ యూ, అమ్మా నాన్న గురించి థ్యాంక్ యూ, పిల్లల గురించి థ్యాంక్ యూ, రైట్, అప్లైన్ గురించి థ్యాంక్ యూ, ఏమొచ్చింది దాని గురించి థ్యాంక్ యూ, భార్యకు థ్యాంక్ యూ, పిల్లలకి థ్యాంక్ యూ. ఇట్లా ఆ సిడీలో ఎన్నో సార్లు వాళ్ళు థ్యాంక్ యూ చెప్పుకున్నారు. అదే పాజిటివ్ పవర్, నో యువర్ పవర్ అని అంటున్నాం కదా. మనం మన లైఫ్ లో ఎప్పుడెప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నాము, రైట్? నా దగ్గర ఏమున్నది దాని గురించి ఎంత నేను రోజు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. థ్యాంక్ గాడ్ నాకు విన్నింగ్ టీం అయితే దొరికింది కదా. ఇవాళ నా దగ్గర ఏం లేదేమో, ఏం పర్వాలేదు. నేను ఇవాళ ఎట్లా కనిపిస్తున్నాను, ఏం పర్వాలేదు. నా బ్యాక్గ్రౌండ్ ఏమున్నది, ఏం పర్వాలేదు. కానీ నేను ఏం చేయగలుగుతాను, అది నా పవర్ ఉన్నది. నేనేం సాధించుకోగలుగుతాను, అది నా పవర్ ఉన్నది. ఆ పవర్ ఇంకా మంచిగా ఇంక్రీజ్ కావాలి అంటే గ్రాటిట్యూడ్, థ్యాంక్ గాడ్ అని చెప్పాలి. ఎంత మనం లైఫ్ లో చిన్న చిన్న విషయాలకు థ్యాంక్ యూ చెప్తాము, అంత మన లోపల పాజిటివ్ పవర్ అనేది పెరుగుతుంది. అది మన అప్లైన్ సిటీతో మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ పవర్ ఉన్నది లవ్, రైట్? సో అందరికీ తెలుసు, ప్రేమ, పరివారంలో ప్రేమ ఉంటది, రైట్, సమాజంలో ప్రేమ ఉంటది. ఈ ప్రేమ అనేది చాలా పవర్ఫుల్ థింగ్. మనం మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా దీని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ ఏ పరివారంలో అయితే మంచి ప్రేమతో జీవిస్తారు, రైట్, అక్కడ హ్యాపీ ఫ్యామిలీ ఉంటది, రైట్, ఆనందంగా ఉంటారు. ఓకే, మనం చెప్తున్నాము, మనము హ్యాపీ ఫ్యామిలీ, హెల్దీ ఫ్యామిలీ గురించి మేము పని చేస్తున్నాము. ఓకే, మన పర్పస్ ఏమున్నది ఇప్పుడు, హ్యాపీ ఫ్యామిలీ, హెల్దీ ఫ్యామిలీ. ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీలో ఏముంటది, లవ్ కూడా ఉండాలి. లవ్ ఎప్పుడు ఉంటది, ఒకరికి యాక్సెప్టెన్స్ ఉండాలి, రైట్. నువ్వు నావాడు, ఓకే, నువ్వు నా పరివారంలో ఉన్న భాగము, భార్య భర్తలు, పిల్లలు, అమ్మా నాన్న, ఎలాగైతే మనము మన వాళ్ళు అని ప్రేమతో ఉంటాము, అట్లనే వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో కూడా మన టీం ఏవైతే ఉన్నది, అప్ లైన్, డౌన్ లైన్, క్రాస్ లైన్, రైట్, వాళ్ళతో మనము ఓకే లవబుల్ ఉండాలి. ఓకే, ఒక ఫ్యామిలీ లాగా మనం ఉంటే ఈ విన్నింగ్ టీమ్ లో మనం అయితే సాధించుకోవాలి అని అనుకుంటున్నాము, దాంట్లో చాలా పవర్ ఉన్నది, చాలా పవర్ ఉన్నది. ఓకే, సో ఇంకా దాని గురించి మనం తర్వాత తెలుసుకోవచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మనకు మన పైన విశ్వాసం, మన కంపెనీ పైన విశ్వాసం,
ప్రోడక్ట్స్ పైన విశ్వాసం, అప్లైన్ పైన విశ్వాసం, ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది చాలా పెద్ద పవర్ మన గురించి. సో ఈ పవర్స్ ఆఫ్ మైండ్ మనం అర్థం చేసుకోవాలి. ఈ పవర్స్ తెలుసుకోవడానికే విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. ఇప్పుడు నేను మెయిన్ పాయింట్ మీద వస్తున్నా. ఓకే, ఇప్పుడు వరకు లైట్ బ్యాక్గ్రౌండ్ నేను ఇచ్చాను. ఓకే, సో ఒక సింపుల్ లేమెన్ కి, ఒక నార్మల్ వ్యక్తికి మైండ్ పవర్ అర్థం కావాలి అంటే ఒక పంట పొలంతో మనము దానికి కంపేర్ చేసుకోవచ్చు. ఏ విత్తనం మనం నాటుతున్నాము అదే పంట మనకు వస్తుంది. నేను మిర్చి విత్తనం పెడితే మిర్చినే నాకు వస్తుంది, లాస్ట్ కి దిగుబడి మిర్చి వస్తుంది. నేను పత్తి విత్తనం పెడితే లాస్ట్ లో పత్తియే దొరుకుతుంది నాకు. ఓకే, సో నేను ఎట్లాంటి విత్తనాలు నేను నాటుతున్నా, ఓకే, అది ఇవ్వాల మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. రైట్, యూ హ్యావ్ టు చెక్ వాట్ యు వాంట్ హియర్. మీకు ఏం కావాలి అని అనుకుంటున్నాము. సో 10 కోర్ స్టెప్స్ ఎందుకు ఉన్నది అనుకుంటున్నారు? రైట్, మొత్తం మైండ్ పవర్ అర్థం చేసుకోవడానికి 10 కోర్ స్టెప్స్ ఉన్నది. డిఫైన్ యువర్ డ్రీమ్ అంటారు. మీకు ఏం కావాలి? ఓన్లీ డబ్బు కావాలా? లే నాకు 5 లక్షల ఇన్కమ్, 10 లక్షల ఇన్కమ్, ఈ కార్ కావాలి? నో. రైట్, దాంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను స్టార్టింగే చెప్పిన మంచి ఆరోగ్యం కూడా కావాలి మనకు. మంచి ఆరోగ్యం గురించి ఏం చేస్తున్నావు? మంచి ఆరోగ్యం గురించి ఎక్సర్సైజ్ చేస్తున్నావా? సప్లిమెంట్స్ తీసుకుంటున్నావా? పీస్ ఆఫ్ మైండ్ అన్నాము. చాలా డబ్బు ఉన్నది చాలా మంది దగ్గర, కానీ హ్యాపీ ఉన్నారా? హ్యాపీనెస్ ఉందా లైఫ్ లో? పరివారంలో ప్రేమ ఉన్నదా? చెప్పలేము. సో డిఫైన్ యువర్ డ్రీమ్ లో ఇవి అన్ని ఉంటాయి. 12 పాయింట్స్ ఉంటాయి డిఫైన్ యువర్ డ్రీమ్ లో. 12 పాయింట్స్. ఫస్ట్ ఉంటది రైట్, ఆరోగ్యం ఉంటది, ఓకే, ఫ్యామిలీ లైఫ్ ఉంటది, దాని తర్వాత కొన్ని వస్తువులు, ఇల్లు కావాలి, కార్ కావాలి, ఫారెన్ ట్రిప్ కావాలి, అది ఉంటది. రైట్, సమాజంలో పేరు ఉండాలి, అది కూడా ఉంటది. నేను సమాజానికి సహాయం చేయాలి, తృప్తి కావాలి, అది కూడా ఉంటది. పిల్లల గురించి ఉంటది. అట్లాంటివి 12 పాయింట్స్ ఉంటాయి. డిఫైన్ యువర్ డ్రీమ్ అన్నప్పుడు ఇవన్నీ మనం రాసుకుంటే మన జీవితానికి ఒక లక్ష్యం దొరుకుతుంది. ఎప్పుడైతే లక్ష్యం దొరుకుతుంది మన మైండ్ ఫోకస్డ్ ఉంటుంది. ఫోకస్డ్ మైండ్ అంటే డ్యామ్ లాగా. ఒక రివర్ ఉన్నది, రివర్ ఇటు పోతుందా అటు పోతుందా అది వేరే విషయం, కానీ ఒకే దిశలో పోయి అక్కడ డ్యామ్ ఆపి ఎప్పుడైతే ఆ డ్యామ్ నుంచి నీళ్లు వదలడం స్టార్ట్ చేస్తారు, డ్యామ్ ఓపెన్ అయింది అంటారు. ఇట్లా పవర్ఫుల్ గా అది పడుతుంది, అక్కడ కరెంట్ తయారవుతుంది. మన జీవితంలో కూడా అట్లనే ఉన్నా. కానీ ఈ ప్రాసెస్ లో రైట్, భయం కావచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, డీఫోకస్ కూడా కావచ్చు. కొంతమంది కొన్ని రోజులు పని చేస్తారు, మళ్ళీ సడన్లీ రైట్ గాయమైపోతారు. ఎందుకు గాయమవుతారు అంటే మన లోపల ఆ పశువు మైండ్ ఉన్నది. ఓకే, ఆ డోపమైన్ అనేటిది క్రియేట్ చేస్తుంది. అది హార్మోన్ అక్కడ పని చేస్తుంది. ఆ డోపమైన్ మనకు ఏం చెప్తుంది అంటే, అరే ఏమున్నది, తిండి దొరికింది కదా, కూర్చో, ఎందుకు తిరుగుతున్నావు, ఎంతమందికి షోది ప్లాన్ చేస్తావు, ఆయన నో అన్నాడు కదా, భయం వచ్చేసింది. సెల్ఫ్ రైట్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఇవన్నీ ఎందుకు అంటే మన లోపల అట్లాంటివి హార్మోన్ తయారవుతుంది. మనం కంట్రోల్ చేస్తున్నామా, హార్మోన్ కంట్రోల్ చేస్తుందా మనం? సో మనకు కంట్రోల్ చేసుకోవాలి అంటే మన లక్ష్యం మన ముందు ఉండాలి. పర్పస్, మనం ఏదైతే విత్తనం వేస్తున్నామో దానికే మనం పట్టుకోవాలి. అది విత్తనం వేయలేదనుకో, దానికి కాపాడలేదనుకో, గడ్డి మందు తయారవుతుంది అక్కడ, గడ్డి. మళ్ళీ దానికి మందు కొట్టాలి. అందు గురించి బుక్స్, సిరీస్, మీటింగ్స్, గడ్డి వస్తుంది కదా మైండ్ లో. ఓకే, రోగాలు వస్తాయి, ఈగో రావచ్చు, జెలస్ ఫీలింగ్ రావచ్చు, కంపారిజన్ రావచ్చు, కంప్లైనింగ్. చాలా మంది ఏమంటారు తెలుసా, మా అప్లైన్ ఇట్లా ఉన్నాడు, మా డౌన్ లైన్ వీళ్ళు ఇట్లా ఉన్నారు. రైట్, నేనెవరంటే నేను చాలా మంచి వ్యక్తి అంటే జిమ్మేదారి మనము అప్లైన్ మీద డౌన్ లైన్ మీద వేసేసినాము. ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను చూడు, నా అప్లైన్ సపోర్ట్ చేస్తే ఇవాళ వరకు నా ఇన్కమ్ లక్షల్లో ఉంటుండే. రైట్, నా డౌన్ లైన్ లో పని చేస్తే ఇవాళ నేను డియూసిటీ అయిపోతుండే. 16 లెగ్స్ ఉన్నాయి నాకు, కానీ వాళ్ళు పని చేస్తే నేను డియూసిటీ అయిపోతుండే. మనం ఎవరి మీద వేసేసినాము, అప్లైన్ మీద వేసేసినాము, డౌన్ లైన్ మీద. ఇది ఎవరు పని చేస్తుంది తెలుసా? దీనికి అంటారు పశు వృత్తి అంటారు.
పశు మైండ్ మన లోపల ఉన్నది, రెప్టీలియన్ మైండ్. రెస్పాన్సిబిలిటీ వేరే వాళ్ళ మీద వేసేస్తున్నాము. ఓకే, సో అక్కడ హార్మోన్ పని చేస్తుంది, మనం పని చేస్తాం. మనం పని చేయాలి అంటే రైట్ పర్పస్, నాకు ఈ లైఫ్ లో ఇది నేను సాధించాలి. జిమ్మేదారి ఎవరిది? నాది. ఐ విల్ టేక్ కేర్. ఇది నా పని, నేను జిమ్మేదారి తీసుకుంటున్నా. ఓకే, అప్లైన్ డౌన్లైన్ ఓకే, వాళ్ళు నాతో ఉన్నారు. హోల్ టేక్ రెస్పాన్సిబిలిటీ, ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే ఇది నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో మన లోపల చాలా పవర్ వస్తుంది. నో యువర్ పవర్, మీ పవర్ ని మీరు తెలుసుకోండి. మీరు ఏ విత్తనము, ఏం కావాలి, 10 లక్షలు కావాలా, 10 లక్షలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓన్లీ అదే కాదు లైఫ్, ఇంకా ఎన్నో నేను చెప్పిన 12 విషయాలు ఉంటాయి. మన ఇండియన్ ఫిలాసఫీలో, ఇండియన్ వేలో ఏముంటాయంటే 12 రకాల మన ఏమంటారు జాతకం చూపెడతారు చూడండి. జాతకంలో 12 మాటలు ఉంటాయి. ఎవరైనా పుట్టిన తర్వాత జాతకం తీస్తారు, దానిలో 12 విషయాలు ఉంటాయి. ఏముంటది? ఇతనికి ఆరోగ్యం ఎట్లా ఉంటది, రైట్, ఇతనికి ఎంత డబ్బులు వస్తుంది, ఇతని భార్య ఎట్లా ఉంటది, పిల్లలు ఎట్లా ఉంటారు, ఓకే, ఎంత సంపద క్రియేట్ చేస్తాడు, సమాజంలో ఎంత విలువ ఉంటది, లాస్ట్ కి ఎట్లా చనిపోతారు, ఆనందంతో చనిపోతాడా, దుఃఖంతో చనిపోతాడా, ఇవన్నీ 12 విషయాలు మన జాతకంలో ఉంటది. సో ఈ జాతకం ఎవరు రాసుకోవాలి? ఇప్పుడు 12 విషయాలు జాతకం మనమే రాసుకోవాలి. నీ తలరాత నువ్వు రాసుకో. ఎందుకు చెప్తాము? డిఫైన్ యువర్ డ్రీమ్. 10 కోర్ స్టెప్స్ అదే ఉన్నది. మనం ఫస్ట్ స్టెప్ అదే ఉంది. వాట్ యు వాంట్ ఇన్ లైఫ్, రైట్ ఇట్ డౌన్. అది రాసిన తర్వాతనే మన మైండ్ లో ఉన్న బ్యారియర్స్, నేను చేయలేను, భయము, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈగో కూడా రావచ్చు. ఇవన్నీ జబ్బులు, రోగాలు, పురుగులు. దానికే బుక్స్, సిరీస్, మీటింగ్స్ అంటారు. ఇవాళ మనం మీటింగ్ చేసుకుంటున్నాము, ట్రైనింగ్ చేసుకుంటున్నాము. ఎందుకు? ఈ సాంగత్యంలో ఉంటేనే మనకు మనం రక్షించుకోవచ్చు. మన పర్పస్, మన పంట రక్షణ కావాలి. మన మైండ్ లో పర్పస్ మనం మర్చిపోవద్దు. అందు గురించే మీటింగ్స్ కి వస్తూ ఉంటే మనకు ఒక రక్ష కవచం లాగా ఉంటది. చూడండి, ఒక పంట పొలానికి వీళ్ళు ఏం చేస్తారు, రైట్, ఒక బట్టతో ఇట్లా కవరప్ చేసేస్తారు. ఎందుకు అంటే పురుగులు రావద్దు, రైట్, ఏదైనా జంతువులు రావద్దు, తినేయొద్దు. అట్లనే మన పర్పస్ ఎప్పుడైతే మనం డిసైడ్ చేసుకున్నామో, దానికి రక్ష కవచం కావాలి అనుకుంటే రోజు మనం మార్నింగ్ సిపి అటెండ్ చేస్తున్నాము, బారిల్ సాబ్ మాటలు, విన్నింగ్ టీమ్ లీడర్స్ మాటలు, బుక్స్ చదవాలి, మీటింగ్స్ అటెండ్ చేయాలి. మీటింగ్స్ తో మనం చాలా నేర్చుకుంటాము, చాలా ఎనర్జీ వస్తుంది. నో యువర్ పవర్ అన్నాము. దిస్ ఇస్ వాట్ పవర్. పవర్ ఉన్నదని ఎప్పుడు తెలుస్తుంది? మనం మీటింగ్ కి వస్తేనే తెలుస్తుంది. మన మార్నింగ్ సిపి క్లబ్ లో మనం సిడీలు, బుక్స్ లో విన్న తర్వాతనే అది వస్తుంది. దాని తర్వాతనే మన కమిట్మెంట్ ఉంటుంది, రైట్. 100% ప్రోడక్ట్ యూజ్ చేయండి. నేను వేరే ప్రొడక్ట్స్ వాడాలా, ఈ ప్రొడక్ట్ వాడాలా? ఇప్పుడు ఆ పిల్లలకి ఒక రీసెర్చ్ జరిగింది, మీ ముందు చాక్లెట్ ఉంటది కానీ తినొద్దు, 2 గంటల వరకు తినొద్దు. ఒక లక్ష్యం ఇచ్చినాం కదా. ఇప్పుడు నేను కూడా పాత టూత్ పేస్ట్ వాడాలా, లేకపోతే వెస్టీజ్ టూత్ పేస్ట్ వాడాలా? మన ముందు కూడా అదే ఉన్నది, మ్యార్ష్ మెలో స్టడీ ఉన్నది. మన విల్ పవర్ ఎంత ఉన్నది, ఎన్ని రోజుల వరకు మనము మన డ్రీమ్స్ ని పట్టుకొని నిలబడతాము, రైట్. డ్రీమ్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ డ్రీమ్స్ పట్టుకొని మనం ఎంతసేపు నిలబడగలుగుతాము. కమిట్మెంట్. అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి జీవితంలో, ఒక్కొక్కసారి రిజల్ట్ కనిపించదు జీవితంలో, రైట్. ఎప్పుడైతే మనం పర్వతం ఎక్కుతాం కదా, ఓకే, మనం పర్వతం ఎక్కే టైంలోనే కష్టాలు వస్తాయి, పర్వతం దిగే టైంలో కష్టాలు రావు. హలో, మనము ఒక విత్తనం నాటినాము, ఒక గోల్, ఒక పర్పస్, ఇది నాకు కావాలి, థాయిలాండ్ కావాలి, లేకపోతే లాంగ్ టర్మ్ నేను, రైట్, నా జీవితంలో ఈ గోల్ సాధించాలి అని అనుకునే టైంలో అప్పుడే జీవితం స్టార్ట్ అవుతుంది. ఎక్కే టైంలోనే మన జీవితం మనకు కనిపిస్తుంది, దిగే టైంలో ఏముండదు, హాయిగా దిగుతాము. సో మన లైఫ్ లెసన్స్ నేర్చుకునేది ఎక్కడ ఉంటది? మనం ఎక్కే టైంలోనే ఉంటది. కొన్ని విషయాలు వదిలేయాలి, కొన్ని విషయాలు తీసుకుపోవాలి మీద వరకు. వేస్ట్ థింగ్స్ మనము మన భుజం పైన పెట్టుకున్నాం అనుకో, రైట్, పర్వతం పైన ఎక్కడం చాలా హార్డ్ ఉంటది.
అందు గురించి కొన్ని విషయాలు వదిలేయాలి. ఈగో వదిలేయాలి, రైట్? జెలస్ థింగ్ వదిలేయాలి. కంపారిజన్, అతన్ని చూడు, ఇతన్ని చూడు. అరే వాళ్ళని చూసేది ఏం లేదు, నీకు నువ్వు చూడు ఏమున్నది, నీ లోపల నువ్వు చూసుకో. అది నో యువర్ పవర్. ఓకే, సో 10 కోర్ స్టెప్స్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఏం హెల్ప్ చేస్తుంది అంటే, ఓకే, ఒక రీజన్, ఒక పర్పస్, ఒక విత్తనం నాటి ఆ పంట అంటే ఆ సక్సెస్ తీసుకోవడానికే విన్నింగ్ టీమ్ సిస్టమ్ మనకు ఉన్నది. పని చేయాలి, ఫీల్డ్ లో వర్క్ చేయాలి అంటాము. పంట పొలంలో పోయి ఎవరైతే పని చేస్తారు వాళ్ళకి తెలుసు, ఫీల్డ్ వర్క్ అంటారు. ఫీల్డ్ వర్క్ ఫోర్, రైట్? ఇక్కడ మేక్ అ లిస్ట్, కాంటాక్ట్, ఇన్వైట్, షో ది ప్లాన్, గెటింగ్ స్టార్టెడ్. ఇవన్నీ ఏమున్నది? ఫీల్డ్ వర్క్. ఇది పంట పొలంలో మనం విత్తనం నాటుతున్నాము, గడ్డి తీసేస్తున్నాము, సాఫ్ చేస్తున్నాము, పంట రక్షణ చేస్తున్నాం. ఇదంతా ఫీల్డ్ వర్క్ అంటారు కదా. రోజు ఫార్మర్స్, రైట్, పొలంకి వెళ్తారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. మనం కూడా రోజు ఫీల్డ్ లో ఉంటాము. షో ది ప్లాన్, కాంటాక్ట్, ఇన్వైట్, లిస్ట్ బిల్డింగ్, షో ది ప్లాన్ చేస్తున్నాము, గెటింగ్ స్టార్టెడ్ చేపిస్తున్నాము, వాళ్ళకు సిస్టమ్ లో కనెక్ట్ చేస్తున్నాము, రైట్? మళ్ళీ మధ్యలో కొన్ని రోగాలు వస్తాయి, మధ్యలో మనం డౌన్ అవుతాము, లేకపోతే ఓవర్ అయిపోతాము. అప్పుడు కౌన్సిలింగ్ విత్ అప్లైన్. ఓకే, అకౌంటబిలిటీ, బాధ్యత తీసుకోవాలి. లర్నబుల్, టీచబుల్, డూప్లికేబుల్. మనం ఎట్లా ఉండాలి అంటే నేర్చుకోవడానికి రెడీ ఉండాలి. నా లోపల ఆకలి ఉంటేనే నేను నేర్చుకుంటా. ఆకలి ఎప్పుడు ఉంటది? ఒక పర్పస్ ఉంటేనే, ఏదో సాధించాలి అని అనుకుంటేనే. ఓకే, సో ఎప్పుడైతే మనము పర్పస్ క్లియర్ చేసుకుంటామో మన డ్రీమ్స్ క్లియర్ అయిపోతుంది. అప్పటి నుంచి, రైట్, మనకు 10 కోర్ స్టెప్స్ అనేటివి మనకు సహాయం చేస్తాయి. సో లెట్ us అండర్స్టాండ్ అవర్ పవర్. ఇవాళ మన పవర్ మనము ఇప్పుడు తెలుసుకోవాలి, రైట్? చాలా మంది హ్యాపీ న్యూ ఇయర్ అంటారు, రైట్? సంవత్సరం పోయింది, కొత్త సంవత్సరం వచ్చింది అని అంటారు, రైట్? రాత్రి 12 గంటలకి దొంకుతారు, డాన్స్ చేసుకుంటారు, కేకులు కట్ చేస్తారు, అరుస్తారు, తాగుతారు, పండుకుంటారు, మళ్ళీ పొద్దున్న ఆఫీస్కి పోతారు, అన్ని మర్చిపోతారు, మళ్ళీ రొటీన్ లైఫ్ అయిపోయింది కదా. అంటే హ్యాపీ న్యూ ఇయర్ ఏమైంది అంటే, చాలా ఎంజాయ్ చేసినాము, 12 వరకు డాన్స్ చేసినాము, మీద బంగ్లా మీద ఫోకస్ లైట్ పెట్టుకొని డీజే పెట్టుకున్నాము, ఓకే, అరుచుకుంటున్నాము, తాగినాము, తిన్నాము, పండుకున్నాము. అంతేనా హ్యాపీ న్యూ ఇయర్ అంటే? అంతేనా? మన దగ్గర అట్లా కానే కాదు. దాంతో పవర్ వచ్చిందా లైఫ్ లో ఏదైనా? హ్యావ్ యూ గోట్ ఎనీ పవర్? హ్యావ్ యూ గోట్ ఎనీ పర్పస్ ఇన్ లైఫ్? నో. సో లెట్ us అండర్స్టాండ్. ఇవాళ రైట్, ఇయర్ ఎండింగ్ ఉన్నది, మనం ఒక న్యూ ఇయర్ లో ఎంట్రీ చేయబోతున్నాము. నేను వెస్టీజ్ లో ఎందుకు ఉన్నాను మళ్ళీ ఇంకొకసారి మనం క్లియర్ చేసుకోవాలి. పర్పస్ ఆఫ్, రైట్, వెస్టీజ్ విన్నింగ్ టీమ్. నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేను ఏం సాధించుకోవాలని అనుకుంటున్నా లైఫ్ లో. ఇవాళ దానికి రివైవ్ చేయాలి. రివైవ్ అంటే మళ్ళీ ఇంకొకసారి ఆలోచన చేయాలి, రైట్? న్యూ ఇయర్ హ్యాపీ ఎప్పుడైతుంది? హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడైతుంది? ఒక 31st నైట్ డాన్స్ చేసుకుంటేనే హ్యాపీ ఇయరా? నో. కొత్త సంవత్సరంలో మనం ఎంట్రీ తీసుకుంటున్నాము అంటే కొత్త గోల్స్, కొత్త జోష్, కొత్త ఉత్సాహం, ఏదో సాధించాలి, రైట్? విత్తనం నాటాలి, అప్పుడే పంట వస్తుందని ఉత్సాహం, అది హ్యాపీ. హ్యాపీ న్యూ ఇయర్. ఎప్పుడైతే పంట తీస్తాం కదా అప్పుడే దానికి పండుగ అంటారు. పంట మొత్తం తీసేసిన తర్వాత సంక్రాంతి పండుగ వస్తుంది. అందరికీ తెలుసో లేదు? సంక్రాంతి పండుగ రోజు ఏం చేస్తారు? మనము మన పంట పొలాల్లో వచ్చిన అన్ని అక్కడ ధాన్యాలు పెడతారు, పెట్టి అక్కడ, రైట్, మనం సంక్రాంతి జరుపుకుంటాం. ఇది హ్యాపీనెస్. సో మనం కూడా ఎప్పుడైతే విత్తనం నాటుతామో ఇవాళ మళ్ళీ ఇంకొకసారి విత్తనం నాటుకోవాలి. డిఫైన్ ఇక్కడ రాసుకోవాలి. అందరూ ఏ లెవెల్లో ఉన్న వాళ్ళు, నేను డియూసిడి అయిపోయినా, రైట్, ఇంకా నెక్స్ట్ ఏంటిది లైఫ్ లో? 1 lakh ఇన్కమ్ వచ్చింది, 5 lakh ఇన్కమ్ వచ్చింది, ఇల్లు వచ్చింది, కార్ వచ్చింది, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళి వచ్చేసినాము, ఏం కావాలి అని అనుకుంటున్నాము అది రాయాలి. ఇంకా నెక్స్ట్ న్యూ ఇయర్ లో ఎంట్రీ తీసుకుంటున్నాము. ఓకే, ఇది పర్పస్ వచ్చేసింది. ఇప్పుడు పర్పస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఒక ఎక్సర్సైజ్ నేను ఇస్తున్నా,
రైట్. మీకు ఒక చాలా ఎక్సర్సైజ్ ఇస్తున్నా. నా టాక్ రైట్ కొన్ని సిరీస్ లో ఉండొచ్చు. రైట్, ఇది ఫస్ట్ పార్ట్ అనుకోండి, అది నెక్స్ట్ పార్ట్ మళ్ళీ తీసుకోవచ్చు. కానీ ఇవాళ మనం ఏం చేసే ముందు రైట్, మీ లోపల ఈ పర్పస్ సక్సెస్ సాధించుకోవడానికి కొన్ని గుణాలు ఉంటాయి. అందరి లోపల కొన్ని మంచి గుణాలు ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి. కొన్ని 3 స్ట్రెంగ్త్స్ ఆఫ్ యువర్ లైఫ్, 3 మంచి క్వాలిటీస్ మీ లోపల ఏదైతే ఉన్నది ఇవాళ రాసుకోండి. ఈ 3 పవర్స్ రైట్. నాకు కొత్త వాళ్ళతో మాట్లాడడం చాలా ఈజీగా అవుతుంది, అది మీ పవర్ కావచ్చు. నాకు డెమో ఇవ్వడం వస్తుంది, అది మీ పవర్ కావచ్చు. నేను మా అప్లైన్తో చాలా మంచిగా రైట్ సబ్మిషన్ లో ఉన్నా, అది మీ పవర్ కావచ్చు. ఓకే, నేను ప్రతి మీటింగ్ అటెండ్ చేస్తా, అది మీ పవర్ కావచ్చు. ఇది కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఓకే, సో ఏదైనా మీ లోపల 3 మంచి క్వాలిటీస్ ఉంటే అది రాసుకోండి ఇవాళ. ఎందుకు రాసుకోవాలి అంటే ఆల్వేస్ మనిషికి ఎట్లా ఉంటది అంటే వేరే వాళ్ళను చూసి మనం కంపేర్ చేసుకుంటాం. అది ఒక భిన్నమైన ఒక ప్రాబ్లం. అది ప్రాబ్లం అంటే దానికి జబ్బు అంటారు మన పంట పొలాల భాషలో. ఓకే, సో కంపారిజన్ చేయకుండా మన లోపల ఏ శక్తి ఉన్నది అది ఇవ్వాల మనము దానికి రాసుకోవాలి, అర్థం చేసుకోవాలి. రైట్ 3 క్వాలిటీస్ ఇన్ యూ. ఇప్పుడు మీకు టైం ఇస్తున్నా, 1 మినిట్ టైం ఇస్తున్నా. ఆరామ్సే కూల్ మైండ్ తో క్లోజ్ యువర్ ఐస్ చేసుకొని అసలు నా లోపల ఏం నైపుణ్యం ఉన్నది, ఏదైనా కావచ్చు. ఇప్పుడు లేడీస్ ఉన్నారు, నేను మంచిగా భోజనం తయారు చేయగలుగుతాను, అది మీ పవర్. అది బీ హ్యాపీ ఫర్ ఇట్. రైట్, ఏదైనా కావచ్చు. ఓకే, ఓన్లీ బిజినెస్ గురించి అని నేను చెప్తలేను, బిజినెస్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పినా నేను. బిజినెస్ లో నాకు వేరే వాళ్ళతో మాట్లాడడానికి రైట్ మంచిగా వస్తుంది, లేకపోతే నేను డెమో బాగా చెప్తాను, లేకపోతే నాకు అగ్రి మీద చాలా గ్రిప్ ఉన్నది, లేకపోతే నాకు హెల్త్ ప్రొడక్ట్ మీద చాలా గ్రిప్ ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది, ఏదైనా కావచ్చు. ఓకే, నేను బిజినెస్ గురించి అని చెప్తున్నా కానీ పర్సనల్ లైఫ్ లో కూడా చెప్తున్నా. మా ఫ్యామిలీలో మేము చాలా యునైటెడ్ ఉంటాము, ఇది ఒక క్వాలిటీ, స్ట్రెంగ్త్. ఇది మన మైండ్ కి కొన్ని స్ట్రెంగ్త్ చూపెట్టాలి, లేకపోతే మన మైండ్ కాన్ఫిడెంట్ గా ఉండదు, డిస్టర్బ్ అవుతూ ఉంటది. సో వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్, వాట్ ఆర్ యువర్ గుడ్ క్వాలిటీస్? సక్సెస్ అనేది ఓన్లీ 10 lakhs ఇన్కమ్, లేకపోతే పెద్ద కార్, పెద్ద ఇల్లు కాదు. మనం రాసుకున్న అన్ని ఉంటాయి. నాకు సుఖం కూడా కావాలి, ఆనందం కావాలి, తృప్తి కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, వేరే వాళ్ళతో మంచి సంబంధం కావాలి, సమాజంలో ఒక మంచి పేరు కావాలి, ఎన్నో విషయాలు ఉంటాయి. ఓకే, సో నా దగ్గర ఉన్న కొన్ని గుడ్ క్వాలిటీస్, సక్సెస్ఫుల్ క్వాలిటీస్, 3 క్వాలిటీస్ రాయండి. అది ఎప్పుడు గుర్తించుకోవాలి మనం. అది అది మనం ఎప్పుడు మెమరీలో పెట్టుకుంటే వి ఫీల్ హ్యాపీ, వి ఫీల్ కాన్ఫిడెంట్. ఇప్పుడు ఒక స్మాల్ విలేజ్ లో, ఒక చిన్న పల్లెటూరులో ఒక లేడీ ఉన్నది అనుకోండి. ఆమెకు పెద్దగా బిజినెస్ సక్సెస్ ఏం తెలియదు, కానీ మంచిగా ఆమె కుకింగ్ చేస్తుంది అనుకోండి. నాకు మంచిగా కుకింగ్ చేసేది వస్తుంది, దట్ ఈస్ కాన్ఫిడెన్స్ ఫర్ అస్. ఓకే, సో అట్లా నా లోపల ఏం మంచి గుణాలు ఉన్నాయి, నేను ఎన్నో ఉంటాయి, నేను 3 రాయండి అని చెప్తున్నా. ఇవాళ రాసుకోవాలి. ఆ మంచి గుణాలు మనకు ఆల్వేస్ పాజిటివ్ పవర్ ఇస్తుంది, పాజిటివ్ పవర్ ఇస్తుంది. అది రాసుకోండి, అది మీ డ్రీమ్స్ పక్కనే అది రాసుకొని పెట్టుకోండి. ఐ హ్యావ్ దీస్ పవర్స్, ఐ కెన్ అచీవ్ దిస్. ఈ మంచి గుణాలు నా దగ్గర ఉన్నది, అందు గురించి నేను ఇది సాధించుకోగలుగుతా. ఎన్నో గుణాలు ఉండొచ్చు, నేను ఓన్లీ 3 రాయండి అని చెప్తున్నా. మీరు 10 కూడా రాసుకోవచ్చు. బట్ నో యువర్ స్ట్రెంగ్త్స్. ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడైతుంది? నో యువర్ స్ట్రెంగ్త్స్. మీ లోపల ఏం స్ట్రెంగ్త్ ఉంది, ఏం మంచి గుణం ఉన్నది, ఏం క్వాలిటీ ఉన్నది. చిన్నగా అయితే ఉంటే కూడా పర్వాలేదు, రాయండి. అది విచ్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్, విచ్ గివ్స్ యూ రైట్ ఈ సిస్టంలో నిలబడడానికి ఒక మీకు ఏమంటారు, అది ఒక పవర్ లాగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఈ హ్యాపీ న్యూ ఇయర్ మనం హ్యాపీగా చేసుకోవాలి అనుకుంటే ద 3 క్వాలిటీస్ యూ వుడ్ లైక్ టు ఇంప్రూవ్ ఇన్ యువర్ కమింగ్ ఇయర్.
ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సమయము అది 1 మంత్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు. ఓకే, కొన్ని 3 క్వాలిటీస్ ఉంటే నేను ఈ బిజినెస్ లో డ్యూసిటీ అయిపోతా. అది ఏమున్నది? 3 క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. నా లోపల అది ఉండాలి. ఇప్పుడు లేదు, ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు మన దగ్గర ఒక్కొక్క లీడర్ లోపల ఒక్కొక్క క్వాలిటీ మనం చూడొచ్చు. ఓకే, మన డ్యూసిడీస్ ఇక్కడ ఉన్నారు, యూసిడీస్ ఉన్నారు, టీసీడీస్ ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తి లోపల మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయి. మన పిల్లల్లో కూడా మంచి క్వాలిటీస్ ఉంటాయి. మన తాత వాళ్ళకు చూస్తే కూడా వాళ్ళ లోపల మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఏదో కొన్ని క్వాలిటీస్ ఇంకా నేను ఇంప్రూవ్ చేయాలి. కొన్ని 3 పాయింట్స్. అసలు నేను ఇది ఇంప్రూవ్ చేసుకున్నాను అనుకో, నేను మంచిగా లైఫ్ బ్రతకవచ్చు. ఆ 3 పాయింట్స్ ఏమున్నాయి అది ఇవాళ రాసుకోవాలి. ఓకే, రాసుకోగలుగుతారా? ఆ 3 పాయింట్స్, ఆ 3 క్వాలిటీస్ మనం డెవలప్ చేయడానికే ఇప్పుడు ఇది విత్తనం నాటేస్తున్నాము. విన్నింగ్ టీమ్, మన మీటింగ్స్, మన సిస్టమ్ మీకు హెల్ప్ చేస్తుంది, అప్లైన్ హెల్ప్ చేస్తున్నాయి. ఓకే, రాబోయే కాలంలో మీరు మీ పంట తీసుకుంటారు, మీ దిగుబడి మీరు తీసుకుంటారు ఆనందంతో. ఓకే రైట్. పంట వచ్చిన తర్వాత ఎప్పుడైతే సంక్రాంతి మనం జరుపుకుంటాము అంటే ఫెస్టివల్, ఎంజాయ్మెంట్. సో అది ఏం కావాలి? నా లోపల ఏం లేదు. సపోజ్ నేను కొత్త వాళ్ళతో మాట్లాడాలి, దాని గురించి నా లోపల మాట ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, అది ఆ క్వాలిటీ. నిర్భయంగా ఎవరితో హలో రైట్, నా పేరు ఇది, మీరేం చేస్తారు? ఓకే, వెరీ గుడ్. మేము ఒక మంచి హ్యాపీ ఫార్మర్, హెల్దీ ఫార్మర్, హ్యాపీ ఫ్యామిలీ, హెల్దీ ఫ్యామిలీ కాన్సెప్ట్ మీద పని చేస్తున్నాము. దిస్ ఇస్ మై నంబర్. మీ నంబర్ ఏంటిది? ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఫర్ గుడ్ హెల్త్? ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఫర్ హ్యాపీ లైఫ్? ఏదో మాట్లాడి నంబర్ తీసుకున్నాం. ఇది ఒక క్వాలిటీ. ఇది కొత్త వాళ్ళతో మాట్లాడాలి, భయం పోతుంది. క్వాలిటీ ఇది. ఏం అట్లాంటివి ఒక క్వాలిటీ నేను చెప్తున్నా జస్ట్. ఓకే, అగ్రి మీద నాకు గ్రిప్ లేదు. అసలు ఎవరైనా అగ్రి మీద అడిగితే నాకు భయం అవుతుంది, ఏం అడుగుతారేమో అని షోది ప్లాన్ చెప్పే టైంలో. లేకపోతే నేను ఇది స్పిరులినా వాడండి అంటే వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇది నేను తింటాను, నాకు ఏదైనా అయితే మీరు గ్యారంటీ ఇస్తారా అని కొంతమంది అడుగుతారు ఫుడ్ సప్లిమెంట్ ఇచ్చేటది. అప్పుడు నాకు చాలా భయం ఉన్నది. ఆ భయం పోవాలంటే నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి? నా లోపల డెమో ఇవ్వాలి, షోది ప్లాన్ చేయాలి, టీమ్ హ్యాండిల్ చేయాలి, పెద్ద బిజినెస్ సాధించాలి. కొన్ని 3 పాయింట్స్ ఇవ్వాల రాయండి. ఆ 3 పాయింట్స్ నా లోపల ఉన్నదనుకోండి, నేను పెద్దగా సాధిస్తాను. ఇది కొన్ని అలవాటలు, హ్యాబిట్స్ ఇవి. ఇప్పుడు నేను కొంతమంది ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు ఉన్నారు, సలీం గారు ఉన్నారు, రైట్. వీళ్ళు ఇంతకు ముందు క్యాబ్ డ్రైవర్స్ ఉంటుండే. ఓకే, ఇప్పుడు వీళ్ళ లోపల ఒక గుణం ఉంటది. ఓకే, వీళ్ళకి తెలుసో తెలియకో కానీ నేను చెప్తాను చూడండి. గుణం ఉన్నది. ఏం గుణం ఉన్నది అంటే, వీళ్ళు ఆ క్యాబ్ తీసుకొని టైంకి ఎక్కడ ఉండాలి. 3:00కి ఎయిర్పోర్ట్ పోవాలనుకోండి, వాళ్ళు 3:00కి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. అంటే వీళ్ళ దగ్గర ఏమున్నది అంటే టైం కన్నా ముందు అక్కడ వచ్చేస్తారు. దీనికి ఏమంటారు? టైం టేబుల్ ఫాలో చేసేవాళ్ళు. వీళ్ళ దగ్గర ఒక అలవాటు ఉన్నది. అదే వాళ్ళకు స్ట్రెంగ్త్ అయిపోయింది. ఓకే, సో అట్లాంటి అలవాట మన దగ్గర ఉంటే మనం కూడా ఒక గుణం మన లోపల తీసుకునేటట్టు. ఇప్పుడు మన దగ్గర ఇందర్వీర్ భయ్య ఉన్నారు. ఓకే, ఇందర్వీర్ భయ్య ఒక బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ కి వేరే చూపు ఉంటది. నేను ఇక్కడ పని చేస్తే నాకు ఎంత వస్తది, ఏమొస్తది, రైట్. ఆ గుణంతో పాటు అతని దగ్గర హంబుల్నెస్ ఉన్నది. ఆ హంబుల్నెస్, ఓకే, ఈగో లేకుండా ఉండడం అనేటిది అది ఒక పవర్, అది స్ట్రెంగ్త్. అది ఇప్పుడు మన దగ్గర పురుషోత్తం దాసు ఉన్నారు. ఓకే, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమున్నది? పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక డిసిప్లిన్ నేర్పిస్తారు. ఓకే, ఆ డిసిప్లిన్ కూడా ఒక స్ట్రెంగ్త్ లాగా ఈ బిజినెస్ లో పనికి వచ్చింది. అంటే ప్రతి వ్యక్తి లోపల నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ కనిపించే ప్రతి వ్యక్తిలో కొన్ని గుణాలు ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ నాకు కనిపిస్తున్నారు మంచిర్యాల శ్రీనివాస్ గారు కనిపిస్తున్నారు, బండి శ్యామ్ కనిపిస్తున్నారు. ప్రతి వ్యక్తి లోపల కొన్ని మంచి గుణాలు ఉంటాయి. ఆ గుణాలే మనము మన లోపల తీసుకోవాల్సి వస్తుంది. సో నా దగ్గర ఇప్పుడు 3 స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి అండ్ 3
ఇంప్రూవ్మెంట్ సైడ్ ఏం కావాలి, అది నా లోపల తక్కువ ఉన్నదని నాకు నేను కింద రైట్ ఏమంటారు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వైపు నేను వెళ్ళట్లే మీకు, మీ లోపల ఇది లేదు అది లేదు చెప్తలేను. వాట్ వీ కెన్ ఇంప్రూవ్, ఇంకా నా లోపల ఏం కావాలి, పాజిటివ్ వేలో నా లోపల ఏం ఇంప్రూవ్మెంట్ అయితే ఈ యొక్క క్వాలిటీ నా లోపల వచ్చేస్తే నేను డియూసిడి అయిపోతా అని మీ మైండ్కే మీరు అడగండి. ఆ 3 రైట్ గుణాలు రాసుకోండి అండ్ అది కూడా అతికించుకోండి. ఐ నీడ్ దిస్ ఇన్ మై లైఫ్. ఓకే, సో నో యువర్ పవర్, అదే మన పవర్ అవుతుంది. యూ బీ ద బుక్, యూ బీ ద రీడర్ అంట. పెద్ద పెద్ద మనం పుస్తకాలు చదువుకుంటున్నాము రైట్, పెద్ద పెద్ద నాలెడ్జ్ తీసుకుంటున్నాము, కానీ యూ బీ ద బుక్, మీరే మీకు బుక్ లాగా ఉన్నారు. మన లోపల మనం అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది, పోయిన సంవత్సరం నేను ఏం చేసిన, ఎన్ని రోజులు నేను ఏం చేసిన, ఏం రిజల్ట్ వచ్చింది, హౌ ఫార్ ఐ రీచ్ మై గోల్, నా గోల్స్ కి నేను ఎంతవరకు రైట్ తీసుకోగలిగిన, సాధించిన. యూ బి ద బుక్, మీకు మీరు రీడ్ చేయండి, అనలైజ్ చేయండి. పోయిన సంవత్సరం మొత్తం 2022 ఇవాళ లాస్ట్ డే వచ్చేసింది. వాట్ ఐ హ్యావ్ డన్, ఏమేం చేసిన, ఏమేం సాధించిన, నేను ఎంత ఖుషి ఉన్నా, ఎంత నా గోల్ గురించి వర్క్ చేసిన. యూ బి ద రీడర్, రీడ్ ఇట్ అండ్ యూ విల్ ఫైండ్ సంథింగ్. నేను ఇంత చేసిన కానీ ఇంత ఇంకా కావాలి. ఏం కావాలి, వర్క్ ఎథిక్స్ కావాలా, కొన్ని క్వాలిటీస్ కావాలా, రైట్ ఇట్ డౌన్. ఓకే, నేను జబ్బుల గురించి మాట్లాడిన, ఆ జబ్బులు నా లోపల ఉన్నదా, నేను మైండ్ పవర్స్ గురించి మాట్లాడిన, ఆ పవర్స్ నా లోపల ఇంప్రూవ్ అయిందా. సో యూ బీ ద బుక్, యూ బీ ద లీడర్. యూ బీ ద బుక్, యూ బీ ద రీడర్, కానీ యూ బీ ద బుక్, యూ బీ ద రీడర్ అండ్ యూ బీ ద లీడర్. మీరు మీకు రీడ్ చేసుకుంటేనే మీరు ఒక పెద్ద లీడర్ లాగా ఇక్కడ తయారు కావచ్చు. ఓకే, సో దీంట్లో ఇంకా మైండ్ పవర్ ఎట్లా పెంచుకోవాలి, మైండ్ పవర్ లో ఇంకా విషయాలు ఉన్నాయి, మనం నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. దాంట్లో పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఉన్నది, దాంట్లో మెడిటేషన్ ఉంటది, దాంట్లో ఇంకా బ్యారియర్స్ ని ఎట్లా తీయాలి, అవన్నీ విషయాలు ఉంటాయి. కానీ ఇవాళ మనము ఒక న్యూ ఇయర్ లోపల మనం ఎంట్రీ తీసుకుంటున్నాము అనుకోండి. సో నా లోపల ఏం కావాలి, కొన్ని 3 పాయింట్స్ నేను ఇంప్రూవ్ చేయడానికి రెడీ ఉన్నా. సో ఐ ఫౌండ్ మై ఇంప్రూవ్మెంట్ సైడ్, బీ హ్యాపీ ఫర్ ఇట్. ఇప్పుడు ఎవరైనా మంచి మిత్రులు ఎవరు అంటే, ఎవరైతే మన తప్పు గురించి మనకు తెలియజేస్తారు. మంచి మిత్రులు అంటే, నువ్వు చాలా బాగున్నావు రాబోయ్, నువ్వు చాలా బాగున్నావు, నీతోనే నేను ఉంటా, నీతోనే తింటా, నీతోనే ఎంజాయ్ చేస్తా రైట్, అది మంచి మిత్రులు అని చెప్పలేము. మంచి మిత్రులు ఎవరు అంటే, నీ లోపల ఉన్న కొన్ని చెడు గుణాలని కూడా చూపెట్టే వాళ్ళు మంచి మిత్రులే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి మనకు ఛాన్స్ ఇస్తున్నారు. మన తప్పులు మనకు తెలియవు, మన లోపల ఏం తక్కువ ఉన్నది మనకు తెలియదు. కానీ ఎవరైతే చెప్తారో, ఇప్పుడు మన అప్లైన్ చెప్తారు అనుకోండి, అప్లైన్ చెప్పినప్పుడు అప్లైన్ చాలా ఏమంటారు మంచి వ్యక్తి లాగా మనకు అనిపించరు. బా, మా అప్లైన్ ఇట్లా ఉన్నాడు పోయి, ఎప్పుడు చూస్తే అప్పుడు తప్పులే చెప్తూ ఉంటాడు అంటే అప్లైన్ పైన మనకు ఎట్లా ఉంటుంది అంటే ఒక నెగటివ్ ఫీలింగ్ ఉంటుంది. బట్ నేనంటాను, మన లోపల ఉన్న తక్కువదనము, మన లోపల ఉన్న మిస్టేక్స్, మన లోపల ఉన్న చెడు గుణాలు ఎవరైనా చెప్తున్నారు అంటే దానికన్నా పెద్ద మిత్రులు ఎవరు లేరు. బికాస్ వాళ్ళు మనము రిపేర్ చేసుకోవడానికి, మనం చేసుకోవడానికి, మనము కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళు మనకు. అరే ఇది ఇట్లా ఉన్నది, దానికి మనము కరెక్ట్ చేసుకోవచ్చు. సో అప్లయన్స్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ మనకు చాలా సపోర్ట్ చేస్తుంది. సో ఇవాళ ఇది రాసుకోండి, 3 క్వాలిటీస్ నా దగ్గర ఏమున్నది, అది ఆలోచిస్తేనే నా లోపల ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఐ ఫీల్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ దట్, నా లోపల అది ఉన్నది, నేను హ్యాపీ ఉన్నా. అండ్ 3 ఎట్లాంటి పాయింట్స్ అంటే, ఇది వస్తే నేను ఇక డియూసిడిఏ, ఈ గుణాలు నా లోపల వచ్చేసింది అనుకో, నేను హ్యాపీ సక్సెస్ఫుల్ వ్యక్తి అయిపోతాను. అట్లాంటివి 3 గుణాలు నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ మొత్తం 2023 నేను తయారవుతాను.
దాని గురించి నేను కష్టపడతా, దాని గురించి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, సో యువర్ మైండ్ ఈజ్ ఎ మ్యాగ్నెట్. If you think blessings, you attract blessings. If you think problems, you attract problems. Always cultivate good thoughts. Always remain positive and optimistic. Know your power ఎందుకు అంటున్నాము అంటే, మన పవర్ ఏమున్నది అంటే మన మైండే ఉన్నది. మన మైండ్ ఒక మ్యాగ్నెట్ లాగా ఉన్నది. మనము మంచిగా అంటే బ్లెస్సింగ్స్ మనం ఆలోచించుకుంటూ ఉంటే, రైట్, భగవంతుడా థ్యాంక్ యూ, నాకు మంచి అప్లైన్ ఇచ్చావు, మంచి సిస్టమ్ ఇచ్చావు, మంచి భార్య ఇచ్చినావు, రైట్, ఇల్లు ఇచ్చినావు, శరీరం ఇచ్చినావు, ఇది పాజిటివ్ బ్లెస్సింగ్స్ అనుకోవాలి. ఏం లేదు దాని గురించి ఆలోచిస్తే మైండ్ నెగటివ్ ఎక్కువ వెళ్తాయి. అండ్ అదే విత్తనం ఏంటది, ఆ నెగటివ్ విత్తనం నాటితే నెగటివ్ పంట వస్తుంది. మనం బ్లెస్సింగ్స్ గురించి ఏమున్నది, అది గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉంటే దాని నుంచి మనకు అదే విత్తనం అవుతుంది. ఆ థ్యాంక్ యూ ఇంకా పెరుగుతుంది. సో కల్టివేట్ గుడ్ థాట్స్, మంచి ఆలోచన సరళి మనం పెట్టుకుంటే వి ఫీల్ రైట్, అదే విత్తనం ఉంటే దాని నుంచే మనకు మంచి పంట రాబోతుంది. సో మనము ఇవాళ నో యువర్ పవర్ లో ఏం నేర్చుకున్నాము అంటే, లైఫ్ లో ఒక పర్పస్ ఉంటేనే మనకు విల్ పవర్ ఉంటది. అండ్ మన మైండ్ అనేటిది ఒక పంట పొలం లాగా ఉన్నది. దాంట్లో మనం ఎట్లాంటి విత్తనాలు నాటాలి మనం డిసైడ్ చేయాలి. హ్యాపీనెస్ తీసుకోవాలా లేకపోతే టెన్షన్ తీసుకోవాలా, దాంట్లో ఎట్లాంటివి రోగాలు ఉంటాయి అది మనం ఇప్పుడే చూసాము. అండ్ బెస్ట్ పార్ట్ మన లైఫ్ లో ఏదైనా బ్లెస్సింగ్, భగవంతుని ఆశీర్వాదం అనుకోవాలి. అది ఏమున్నది అంటే వెస్టీజ్, విన్నింగ్ టీమ్ అండ్ అప్లైన్. వీళ్ళు మనకు బెస్ట్ పార్ట్ ఉన్నారు. వీళ్ళతో మనం ఉంటే మన లైఫ్ లో అనుకునేది అన్ని మనము ఇక్కడ తీసుకోవచ్చు. సో ఓపెన్ హార్టెడ్ గా యాక్సెప్ట్ దిస్ సిస్టమ్, యాక్సెప్ట్ యువర్ అప్లైన్, యాక్సెప్ట్ వాట్ ఎవర్ సిస్టమ్ సేస్ అండ్ విత్తనం నాటేయడం స్టార్ట్ చేయండి. ఇవాళ నా లోపల ఏం ఇంప్రూవ్ కావాలి, ఇవాళ అది డిసైడ్ చేసుకుంటే రేపటి నుంచి నా డియూసిడి అనేది రైట్ ఖచ్చితంగా ఆ పంట నేను తీసుకుంటా, డియూసిడి అయితా, 5 lakhs 10 lakhs ఇన్కమ్ నేను సాధిస్తా, మంచి కార్ సాధిస్తా, ఆత్మవిశ్వాసంతో మనం ఉండాలి. ఓకే, సో ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు అవుతుంది అంటే, నేను ఒక హ్యాపీనెస్ బీజం నాటిన నా మైండ్ లో, ఇది నాకు కావాలి, దీని గురించి నేను ఫీల్డ్ వర్క్ చేస్తా. నేనేం చెప్పిన, విత్తనం నాటిన తర్వాత వర్క్ చేసేది ఉంటది, ఫీల్డ్ వర్క్. సో మనం కూడా ఇక్కడ ఫీల్డ్ వర్క్ చేస్తాము అండ్ లాస్ట్ లో పంట దిగుబడి వస్తుంది అండ్ we will reach whatever we want in our life. ఓకే, సో ఇది ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ ఉండే మన నో యువర్ పవర్ లో. దాంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో ఎప్పుడైనా నేను తీసుకుంటాను. లాస్ట్ టైం కూడా నేను విజువలైజేషన్ గురించి, సెల్ఫ్ టాక్ గురించి ఒక మనం సెషన్ తీసుకున్నాము ఆల్రెడీ, డైరెక్టర్స్ అండ్ అబౌవ్ దాంట్లో, రైట్. సో ఎవ్రీ డే మనం విజువలైజ్ చేసుకుంటాము, పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకుంటూ ఉంటాము. అది చేసుకుంటే మన లోపల ఆ పాజిటివ్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ ఆ పవర్ తోనే మనం ఏం సాధించుకోవాలి, పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది రైట్ క్లియర్ అవుతుంది, అది మనం సాధించుకోగలుగుతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మనము హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు చెప్తున్నాము అంటే, మనము ఒక కొత్త విత్తనం మన లైఫ్ లో నాటేసినాము. మీ దగ్గర టైం ఉంటే ఇప్పుడే మళ్ళీ రాసుకోండి, అర్పించుకోండి, ఇది నాకు కావాలి లైఫ్ లో. థాయిలాండ్ అయితే దాంట్లో ఒక చిన్న పార్ట్, అది 3 months ప్రోగ్రామ్, బట్ లైఫ్ అనేది చాలా పెద్దది. ఓకే, సో థాయిలాండ్ మనం సాధించాలి అండ్ థాయిలాండ్ తో పాటు మనం ఏమేమి సాధించుకోవాలి అది రాసుకొని దాని యొక్క ఫొటోస్ పేస్ట్ చేసుకొని దానికి చూస్తూ ఉండాలి. ఓకే, అది మనం విత్తనం నాటేస్తున్నాము అండ్ అది మొత్తం హార్వెస్ట్ అంటే పంట దిగుబడి వచ్చే వరకు దాని మీద ఫీల్డ్ వర్క్ మనం చేసుకుంటూనే ఉండాలి. అండ్ అప్లయన్స్ అండ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. మన అందరికి ఎస్పీ బాల్ సాబ్ గైడెన్స్ ఉన్నది, చీఫ్ మెంటర్ గైడెన్స్ ఉన్నది. ఓకే, దాని గురించే మన దగ్గర రెగ్యులర్ మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్ లో పాటే మనకు ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న మీటింగ్ థింక్ ఓకే అవుట్ సైడ్ మీటింగ్ రాబోతుంది. ఆ మీటింగ్ కొత్త వాళ్ళ గురించి ఉన్నది. ఓకే, సో ఆ మీటింగ్ తయారీ మనం చేయాలి, టికెట్ బుక్ చేయాలి, కొత్త వాళ్ళకు అక్కడ ఇన్వైట్ చేసి కూర్చోబెట్టాలి. చాలా ప్రొఫెషనల్ వేలో ఆ మీటింగ్ జరగబోతుంది.
సో అందరికీ మళ్ళీ నేను చెప్తాను, విష్ యూ వెల్త్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకు హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఇప్పుడే మనం 1 అవర్ మాట్లాడినాము. బట్ ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడైతుంది అంటే ఇఫ్ యూ రైట్, యూ బీ ద రీడర్. మీకు మీరే రీడ్ చేయాలి, మీకు మీరే ఎనలైజ్ చేసుకోవాలి. ఓకే, యూ బీ ద బుక్. బుక్ మీరే, రీడర్ మీరే. అది ఒకసారి ఆలోచించి రాసుకొని నెక్స్ట్ నేనేం నా లోపల ఎట్లాంటివి గుణాలు, ఏ క్వాలిటీస్, ఏ ఫీల్డ్ వర్క్ ఇంప్రూవ్ చేయాలి అని అనుకుంటున్నా, అది క్లియర్ అయిపోతే నిజంగా మనము హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటాం. సో వచ్చే సంవత్సరం నాది, రైట్? ఇప్పుడు ఇవాళ ఏవైతే డేట్ నేను రాసుకుంటున్నా, నా గోల్ ఈ డేట్ వరకు సాధించాలి అని, అది నా డేట్. అది నేను సాధిస్తా, దాని గురించి ఫీల్డ్ వర్క్ చేస్తా, ఏమేం క్వాలిటీస్ నా లోపల రావాలి అది నేను డెవలప్ చేసుకుంటా, రైట్? ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకుంటాము అప్పటి నుంచి మీ లోపల ఒక పవర్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ నో యువర్ పవర్. ఓకే, సో ఇవాళ మీ శక్తిని మీరు తెలుసుకోండి, మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ని మీరు తెలుసుకోండి. మీకు ఏవైతే ఇంప్రూవ్మెంట్ కావాలి లైఫ్ లో, ఆ 3 పాయింట్స్ తెలుసుకుంటే మీ లోపల ఆ పవర్ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ నో యువర్ పవర్. థ్యాంక్ యూ, విష్ యూ హెల్త్, ఆల్ ది బెస్ట్.